అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నరేష్ కెరీర్ గైడ్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ ఒక 2 months చేశాం. ఆ తర్వాత కొంచెం టైం లేకపోవడం, సమయాభావం వల్ల గత వారంకి సంబంధించినవి మనకు జూలై 2 నుంచి జూలై 9వ తారీఖు వరకు కరెంట్ అఫైర్స్ అన్ని కూడా ఒక వీడియో చేశాము. అందరూ కూడా మంచి సపోర్ట్ చేశారు. కొంతమంది బాగుందని కూడా చెప్పడం జరిగింది. చాలామంది కూడా అప్రిషియేట్ చేశారు. ఆ క్వాలిటీగా మంచిగా ఉన్నాయి సార్ కరెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరు కూడా కృతజ్ఞతలు. అలాగే ఈరోజు మనం జూలై 10వ తారీఖు నుంచి జూలై 17 ఈ రోజు వరకు ఉన్న వారం రోజుల వారీగా కరెంట్ అఫైర్స్ను రోజువారీగా వివిధ దినపత్రికల్లో వచ్చినాయి మనము పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ జూలై 10వ తారీఖు రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో కనుక మనం పరిశీలించినట్లయితే ముఖ్యంగా మెయిన్ హెడ్డింగ్స్లో వచ్చింది శ్రీలంక పరిణామాలు. మనకు తెలుసు శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్షే పరారు కావడం జరిగింది. తన అధ్యక్ష భవనం నుంచి ఆర్మీ సైనిక అంటే నావికాదళం సపోర్ట్ తోటి సముద్రంలో దాక్కొని మాల్దీవులకు పరారైనట్టు సమాచారం. చాలామంది కూడా నిరసనకారులు అక్కడ జరిగింది ఏంటంటే చాలా మటుకు మనకు తెలుసు ప్రజలందరూ కూడా మూకుమ్మడిగా నిరసన వ్యక్తం చేస్తూ అధ్యక్ష భవనం పార్లమెంట్ హౌస్ అంటారు, పార్లమెంట్ హౌస్ పైకి దూసుకురావడం జరిగింది. వేలాది మందిగా రావడం వల్ల గోటబాయ నేను 13వ తారీఖు నాడు రాజీనామా చేస్తాను అని ఈమెయిల్ పంపించడం జరిగింది. తను పరారిలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒకవేళ గోటబాయ కనుక మనకు రాజీనామా చేస్తే ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న రనిల్ విక్రమ్సింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. ఇది శ్రీలంక పరిణామాలు. ఇలా చూసుకున్నప్పుడు ఈ శ్రీలంక ప్రభుత్వంలో రాజపక్షాల పాత్ర చాలా కీలకమైనది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే వీళ్ళ ప్లస్ అంటే వీళ్ళ పరిపాలన ప్లస్ చూసుకున్నప్పుడు ఏంటంటే రాజపక్షల హయాంలో దేశం సంక్షుభితంగా కావడం జరిగింది. చాలా రంగాల్లో అభివృద్ధి సాధించింది మొదట్లో. అలాగే తర్వాత జాతీయవాదుల మద్దతు అనేది ఎప్పుడైతే శ్రీలంకలో ఎల్టీఈ లిబరేషన్ ఆఫ్ తమిళ్ టైగర్స్ ఈలంను తుదముట్టించడం జరిగిందో దాని యొక్క చైర్మన్ అంటే ఎల్టీటీ యొక్క చీఫ్ ఎవరంటే ప్రభాకరన్ ఈ సంస్థను తుదముట్టించిన తర్వాత జాతీయవాదుల మద్దతు రాజపక్షాల ప్రభుత్వానికి రావడం వల్ల వాళ్ళ ప్రభుత్వానికి నైతిక మద్దతు, ఆ తర్వాత పరిపాలన కూడా కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో జరిగిన మైనస్లు ఏంటంటే ఎప్పుడైతే వాళ్లకు జాతీయవాదుల నుంచి మద్దతు రావడం, పరిపాలన పైన పట్టు వచ్చిన తర్వాత కుటుంబీకుల పాత్ర పరిపాలన జోక్యం చేసుకోవడం జరిగింది. ఇదే దన్నుగా రాజకీయాలపై పూర్తిగా ఆధిపత్యం, అవినీతికి పాల్పడడం, నిధులను మళ్లించడం లాంటివి జరిగింది. ఆ తర్వాత క్రమంలో సేంద్రియ వ్యవసాయం అనే ఒక కాన్సెప్ట్ను తీసుకొచ్చి సేంద్రియ వ్యవసాయం రైతులతోటి బలవంతంగా అందరితోటి పండించడం వల్ల పంటల దిగుబడి రాకపోవడం, నష్టపోవడం జరిగింది. ఆ తర్వాత క్రమంలో వాళ్లకు నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, పెట్రోలు డీజిల్ అందుబాటులో లేకపోవడం, అలాగే మనకు తెలుసు బ్యాంకింగ్ చలామణిలో కూడా వాళ్ళకి డబ్బులు తీసుకోరాని పరిస్థితి రావడం జరిగింది. అలాగే మనకు కరెంటు కూడా వాళ్ళకు అక్కడ ఉండలేని పరిస్థితి, అంటే కరెంటు కోతలు కూడా విధించడం జరిగింది. ఉపాధి అవకాశాలు సన్నగిల్లడం, వివిధ రకాల కారణాల వల్ల ప్రజల్లో నిరసన అయింది. అలాగే ఇంకొక ఇష్యూ ఏంటంటే చైనాతో చెలిమి చేయడం వల్ల చైనా కూడా రింగ్ ఆఫ్ థియరీ కాన్సెప్ట్ తోటి మొత్తం మన చుట్టూన్న పర్ల్ గార్డెన్ అంటే పర్ల్ థియరీ అన్న పాయింట్ ఆఫ్లో అంటే ముత్యాల హారం సిద్ధాంతం అనే ఉద్దేశంతో భారతదేశం చుట్టూ ఉన్న దేశాలలో తన యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం వల్ల, అందులో ముఖ్యంగా శ్రీలంకలో కూడా తన స్థావరాలను ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళకు అప్పులు ఇవ్వడం లాంటి వల్ల చైనాతో చెలిమై భారతదేశంతో దూరం కావడం, ఇది తమిళకు కానీ కొంతమంది జాతీయవాదులకు నచ్చకపోవడం, వీళ్ళ ఆధిపత్యం, ఇవన్నీ కారణాల వల్ల ఒకేసారి ఇప్పుడు ప్రజల్లో వెల్లువెత్తిన నిరసన బయటకు రావడం వల్ల అధ్యక్షుడు దేశం నుంచి పరారయ్యే పరిస్థితులు రావడం జరిగింది. ఇక్కడ ఇదే పాయింట్ ఆఫ్లో శాంతికి సహకరించాలి, ప్రజలందరూ కూడా శాంతికి సహకరించాలి, ప్రజలకు అనుగుణంగానే రాబోయే ప్రభుత్వం కానీ పరిపాలన ఉంటుందని ఆ దేశ సైన్యాధ్యక్షుడైన శ్రీలంక సైన్యాధ్యక్షుడు శివేంద్ర సిల్వా పిలుపునివ్వడం జరిగింది. అలాగే సెకండ్ న్యూస్ చూసుకున్నప్పుడు శుక్రగ్రహం గురించి తెలుసు మనకు. మన భూగ్రహానికి దగ్గరలో ఉన్న గ్రహాలలో శుక్రగ్రహం ఒకటి. అయితే కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అయితే దీనికి ముందేంటంటే మనకు తెలుసు భూగ్రహం జనాభాతో నిండిపోయిన తర్వాత
ఇంకా ఎక్కడ ఏ ఏ గ్రహాలలో మానవ ఆవాసం మానవులు నివసించడానికి వీలుగా వాతావరణం ఉంటుంది, జీవము అక్కడ నివసించగలుగుతుందా, జీవం ఉనికి ఉంటుందన్న పాయింట్ ఆఫ్లో అనేక రకాల అంతరిక్ష పరిశోధన చేస్తున్నది. భారతదేశం కూడా అనేక రకాలుగా పరిశోధనలు వీటిపైన చేయడం జరుగుతుంది. అలా శుక్రగ్రహంపై కూడా వీళ్ళు చేస్తున్న క్రమంలో కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధన ఒకటి మనకు బయటకు వచ్చింది. వీళ్ళు ఏమని చేశారంటే న్యాచురల్ కమ్యూనికేషన్ అనే జర్నల్లో ఈ న్యూస్ ప్రచురితమైంది. వీళ్ళు ఏం చెప్పారంటే ఈ జర్నల్లో శుక్రగ్రహంపై జీవం ఉందా లేదా అని చెప్పడానికి ఇప్పటి వరకైతే ఎలాంటి ఆధారాలు లేవు. అలాగే కెమికల్ ఫింగర్ ప్రింట్ లాంటి జాడలు కూడా లేవు. కాబట్టి ఇక్కడ జీవము ఉండేందుకు అవకాశమే లేదు అన్న పాయింట్ ఆఫ్లో కేంబ్రిడ్జ్ పరిశోధకులు చెప్పడం వల్ల శుక్రగ్రహంపై జీవము ఉనికి అనేది ప్రశ్నార్థకంగా ఉంది, జీవం లేదు అనేది స్పష్టం కావడం జరిగింది. అలాగే మరొక న్యూస్, పెట్రోల్ బంద్. నితిన్ గడ్కరీ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు రాబోయే 5 సంవత్సరాల్లో భారతదేశంలో పెట్రోల్ డీజిల్కి సంబంధించిన అమ్మకాలు బంద్ చేయబోతున్నట్టు ప్రకటించడం. దీని ఉద్దేశం ఏంటంటే ఇవి సాంప్రదాయ ఇంధనాలు, వీటి వల్ల శిలాజ ఇంధనాలు వీటి వల్ల పొల్యూషన్ కావడం, అలాగే రాబోయే తరాలకు కూడా ఇంధన కొరత ఏర్పడే పాయింట్ ఆఫ్లో ఉంది. కాబట్టి సాంప్రదాయేత ఇంధన వనరులైన పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వీటిని రాబోయే 5 సంవత్సరాల్లో బంద్ చేస్తామని పేర్కొంటూ బయో ఇథనాల్, అలాగే గ్రీన్ హైడ్రోజన్, సోలార్ మరియు ఎలక్ట్రిక్కి సంబంధించిన ఎనర్జీలకు సంబంధించిన వాటికి ప్రముఖంగా ప్రాధాన్యత ఇస్తాం. ఇవి పర్యావరణ హితంగా ఉంటాయి, పర్యావరణానికి ప్రజలకు మేలు చేస్తాయన్న పాయింట్ ఆఫ్లో నితిన్ గడ్కరీ గారు పేర్కొనడం జరిగింది. అలాగే మనకు తెలుసు ఇంకొక న్యూస్, రిషి సునాక్ తెలుసు, ఈయన ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణ మూర్తి గారి అల్లుడు. ఎక్కడైతే బ్రిటన్లో ఇప్పటివరకు బోరిస్ జాన్సన్ ఎవరైతే ప్రధానిగా రాజీనామా చేశారో ఆ ప్రభుత్వంలో కీలకంగా ఆర్థిక శాఖను నిర్వహించిన వ్యక్తి ఇతను. ఎప్పుడైతే బ్రిటన్ ప్రధాని రాజీనామా చేసిన తర్వాత ఇతను ప్రధాని రేసులో ముందంజలో ఉండడం జరిగింది. ఈయన అందరికంటే ముందుగానే ఆన్లైన్ వేదికగా తన యొక్క ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆన్లైన్ వేదికలో రెడీ ఫర్ రిషి అనే వెబ్సైట్ను ప్రారంభించి తాను ప్రధానిగా గెలిస్తే ఏం చేయబోతాను, ప్రధానిగా నేను ముందు వరుసలో ఉన్నాను, దేశాభివృద్ధి పదంలో పాలు పంచుకుంటాను అనే పాయింట్ ఆఫ్లో తను చేశారు. తిన గొప్పతనం చెప్పాలనుకున్నప్పుడు కరోనా సమయంలో బ్రిటన్లో ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించి ఎలాంటి ఫైనాన్షియల్ ఇబ్బందులు దేశంకు రాకుండా చూసుకొని ఆర్థిక శాఖను సమర్థవంతంగా నిర్వహించిన వ్యక్తి రిషి సునాక్. ఇంకోటి అస్టరాయిడ్ బెన్ అంటే ఇది ఒక గ్రహ శకలం పేరు. అమెరికా సంబంధించిన నాసా ఒసిరిస్ రెక్స్ మిషన్ ద్వారా ఈ గ్రహ శకలం యొక్క నమూనాలను సేకరించడం జరిగింది. ఈ గ్రహ శకలం పేరేంటంటే అస్టరాయిడ్ బెన్ను. ఈ గ్రహ శకలం నమూనాను ఈ నాసా పరిశీలించినప్పుడు దీని ఉపరితలం పిల్లలు ఆడుకునే బంతుల్లా మెత్తగా ఉంది అని పేర్కోవడం జరిగింది. నాసా వాళ్ళు ఇది అస్టరాయిడ్ బెన్నుకు సంబంధించింది. వ్యాట్ మనకు తెలుసు, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ జిఎస్టీ కంటే ముందు ఉంది. ఈ వ్యాట్ మన తెలంగాణ కాదు చాలా రాష్ట్రాల్లో కూడా ఉన్నప్పుడు తెలంగాణలో విలువ ఆధారిత పన్ను అయిన వ్యాట్ను 2017లో తెలంగాణ ప్రభుత్వం ఒక సవరణ చేసింది. ఆ సవరణ చెల్లదు అని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే రిటర్నులు అసెస్మెంట్ చేసి రిటర్నులు దాఖలు చేసేందుకు ఇచ్చిన 4 సంవత్సరాల గడువును ఇంకా కొంచెం కావాలనుకున్నప్పుడు 4 సంవత్సరాల గడువును మరో 2 సంవత్సరాలు అనగా 6 సంవత్సరాలు పొడిగించి వ్యాట్ను రిటర్న్లు తీసుకోవచ్చని పేర్కొన్న ఈ సవరణ చెల్లదని పేర్కొంటూ ఇది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది, అలాగే నూతనంగా కేంద్రం ఆధ్వర్యంలో వచ్చిన జిఎస్టీకి వ్యతిరేకంగా ఉంది అని హైకోర్టు పేర్కోవడం జరిగింది. అలాగే మనం ఇంకొక న్యూస్, వింబుల్టన్ మనకు తెలుసు గ్రాండ్ స్లామ్లో ఒక ముఖ్యమైనది వింబుల్టన్, ఇది టెన్నిస్లో ఉంటుంది. వింబుల్టన్ మహిళలకు జరిగిన ఫైనల్లో మహిళల విజేత ఎలినా రబాకినా కజకిస్తాన్ విజయం సాధించడం జరిగింది. ఈమె వింబుల్టన్ విజేతగా నిలిచింది. ఈమె దేశం కజకిస్తాన్, తద్వారా 19 కోట్ల ప్రైజ్ మనీ అందుకోవడం జరిగింది.
ఈమె పైన ఓడిపోయి రన్నర్గా నిలిచిన వ్యక్తి జాబర్, ట్యునీషియాకు చెందిన జాబర్ అనే మహిళ. ఈమె 10 కోట్ల ప్రైజ్ మనీ అందుకోవడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు గ్రాండ్ స్లామ్ గెలిచిన మొట్టమొదటి కజకిస్తాన్ ప్లేయర్గా ఎలీనా రబాకినా రికార్డు సృష్టించడం జరిగింది. ఇదొక న్యూస్. ఉక్రెయిన్కి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది. ఉక్రెయిన్ తన రాయబారులు అంటే వివిధ దేశాల మధ్యలో రాయబారం చర్చలు జరిపేందుకు రాయబారులను నియమించుకోవడం జరుగుతుంది. ఉక్రెయిన్ 5 దేశాల్లో తన యొక్క రాయబారులను వెనక్కి పిలుచుకోవడం జరిగింది. ఆ దేశాలు ఏంటి అంటే భారత్, జర్మనీ, చెక్ రిపబ్లిక్, నార్వే, హంగేరీ. అంటే ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఇక్కడ ఈ దేశాలు తటస్థంగా ఉండడం కానీ రష్యా వైపు కానీ మొగ్గు చూపుతున్నాయనే ఇంటర్నల్ అసెస్మెంట్ ద్వారా ఈ దేశాలలో ఉన్న ఉక్రెయిన్ దేశ రాయబారులను వెనక్కి పిలిపించుకోవడం జరిగింది. అలాగే వరల్డ్ గేమ్స్ ఆర్చరీ అమెరికా బర్మింగ్హామ్లో ఈ క్రీడలు జరుగుతున్నాయి. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు కాంపౌండ్ మిక్స్డ్ పోటీలో భారత్ జోడి కాంస్య పథకాన్ని గెలుచుకోవడం జరిగింది. ఆ గెలుచుకున్న మిక్స్డ్ కపుల్ జోడీ ఎవరంటే జ్యోతి సురేఖ మరియు అభిషేక్ వర్మ మన భారత్ జోడీ ఇందులో కాంస్య పథకం గెలుచుకున్నారు. వీళ్ళు ఎవరిపైన గెలిచారంటే ఆండ్రియా బెసెరా, మిగెర్ బెసెరా అనే మెక్సికో దేశం చెందిన మిక్స్డ్ జోడీ పైన గెలిచి జ్యోతి సురేఖ, అభిషేక్ వర్మలు వరల్డ్ గేమ్ ఆర్చరీలో మిక్స్డ్ పోటీలో కాంస్యం గెలుచుకున్నారు. ఈ కాంస్య పథకం గెలుచుకోవడం ద్వారా వరల్డ్ గేమ్స్ ఆర్చరీ చరిత్రలో భారత్కి ఇదే తొలి పథకంగా రికార్డుల్లోకి ఎక్కడం జరిగింది. అలాగే జాతీయ పతాకంకి సంబంధించిన ఒక న్యూస్ వచ్చింది. ఇప్పటి వరకు జాతీయ పతాకాలు ఏవైతే ఉన్నాయో వీటి తయారీ మనకు తెలుసు. పట్టుతోటి కానీ ఖాదీతోటి, ఉన్నుతోటి, అలాగే చేతితోటి చేసే వాటికి ఇప్పటి వరకు మినహాయింపు ఇచ్చారు, జిఎస్టీ మినహాయింపు ఇచ్చారు. ఇటీవల ఏం చేశారంటే జాతీయ పతాకంను మెషిన్ తోటి తయారు చేసిన, పాలిస్టర్ తోటి తయారు చేసినా కూడా వీటికి జిఎస్టీ పన్ను వర్తించదు. జిఎస్టీ నుంచి మినహాయింపు అంటే ఒక రకంగా మన దేశ జాతీయ పతాకాన్ని ఏ రకంగా తయారు చేసినా కూడా జిఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుందని పేర్కోవడం జరిగింది. మహిళా సాధికారత గురించి ఒక న్యూస్ వచ్చింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం గ్లోబల్ జెండర్ గ్యాప్ రిపోర్ట్ 2021 అంటే ప్రపంచ లింగ సమానత్వ నివేదిక 2021 పాయింట్ ఆఫ్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన ఈ నివేదికలో టాప్ 5 దేశాలు అంటే మహిళా సాధికారత వైపుగా దూసుకెళ్తూ మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న, వాళ్ళ సాధికారత కృషి చేస్తున్న టాప్ 5 దేశాలు ఏంటి అంటే ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే, న్యూజిలాండ్, స్వీడన్. అయితే ఇక్కడ మొత్తం ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం టోటల్ ఈ నివేదికలో 146 దేశాలలో మహిళల సాధికారత పైన రీసెర్చ్ చేసినప్పుడు భారత్ 135వ స్థానంలో నిలవడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే ఈ నివేదిక ఉందో కొన్ని ఆసక్తికర అంశాలు పేర్కొన్నది. ఇప్పుడున్నట్టే మహిళలు పురుషులతో ఇప్పుడున్నట్టే కనుక ఇదే రేషియో, ఇదే సాధికారత పాయింట్ ఆఫ్లో ఉన్న గ్యాప్ కనుక కొనసాగితే పురుషులతో మహిళలు సమానం కావాలంటే ఇంకా 135.6 సంవత్సరాలు పడుతుంది అని ఈ నివేదిక పేర్కొంది. అలాగే మహిళలు పురుషులతో సమానంగా ఉంటే ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వారు అదనంగా పనిచేయడం వల్ల వారి ఆదాయం కూడా పురుషులకు జోడింపు జరిగినట్టయితే అంటే పురుషులతో పాటు మహిళల ఆదాయాన్ని కూడా కన్సిడర్ చేసినట్టయితే దాని యొక్క వాల్యూ ప్రపంచవ్యాప్తంగా 22.22 కోట్లు అంటే $28 ట్రిలియన్ సమానంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇదొక న్యూస్. ఇంకొకటి కూడా చెప్పింది ఏంటంటే ఈ నివేదిక కరోనా వల్ల ఈ పురుష మహిళల మధ్య లింగ సమానత్వం కావచ్చు, లేకపోతే మహిళా సాధికారత పాయింట్ ఆఫ్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఒక తరం పాటు వెనక్కి వెళ్ళిపోయారని ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. ఇవి జూలై 10వ తేదీ రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. జూలై 11వ తేదీ రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను మనం కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే తెలంగాణకు సంబంధించిన ఒక న్యూస్ రావడం జరిగింది.
కేంద్ర విద్యాశాఖ పర్ఫార్మెన్స్ గ్రేడెడ్ ఇండెక్స్ 2019-20 అనే నివేదికను విడుదల చేసింది. దీంట్లో తెలంగాణ నుండి 12 జిల్లాలకు ఉత్తమ గ్రేడ్లు కేటాయించడం జరిగింది. అయితే ఇంతవరకు కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాన్ని బేస్గా తీసుకొని ర్యాంకులు విడుదల చేసేది. ఇప్పుడు మాత్రం ఈసారి నుండి జిల్లాలను యూనిట్గా తీసుకొని ర్యాంకులు విడుదల చేయడం జరుగుతుంది. అయితే దీని పాయింట్ ఆఫ్లో వీళ్ళు ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారంటే టీచర్ల లభ్యత, అభ్యాస ఫలితాలు, నాణ్యత, పాఠశాల అందుబాటు, మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన తరగతి గదుల నిర్వహణ, సేఫ్టీ, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, గవర్నెన్స్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర విద్యాశాఖ ఈ నివేదికను విడుదల చేస్తే మన తెలంగాణలో 12 జిల్లాలు ఉత్తమ గ్రేడ్లు సాధించడం జరిగింది. అలాగే మరొక న్యూస్, వింబుల్టన్ నిన్న మహిళల ఛాంపియన్ అవతరించింది, ఫైనల్ జరిగింది. నిన్న పురుషులకు ఏదైతే వింబుల్టన్ ఫైనల్ జరిగిందో పురుషుల వింబుల్టన్ విజేత నోవాక్ జకోవిచ్, సెర్బియాకు చెందిన నోవాక్ జకోవిచ్ 7వసారి వింబుల్టన్ విజేతగా నిలవడం జరిగింది. ఇతను 19 కోట్ల ప్రైజ్ మనీ అందుకోవడం జరిగింది. ఇతని పైన పోటీ పడి ఓడిపోయిన రన్నర్గా నిలిచిన వ్యక్తి నిక్ కిరియోస్, ఆస్ట్రేలియాకు చెందిన వ్యక్తి. ఇతను 10 కోట్ల ప్రైజ్ మనీ అందుకోవడం జరిగింది. తద్వారా నోవాక్ జకోవిచ్ అత్యధిక గ్రాండ్ స్లాములు సాధించిన, అంటే 21 గ్రాండ్ స్లాములు సాధించాడు. అత్యధిక గ్రాండ్ స్లాములు సాధించిన 2వ వ్యక్తిగా రికార్డు సృష్టించారు. ఇట్లా చూసుకున్నప్పుడు మొట్టమొదటి వ్యక్తిగా రాఫెల్ నాదల్ 22 గ్రాండ్ స్లాములు సాధిస్తే నోవాక్ జకోవిచ్ 21 గ్రాండ్ స్లాములు సాధించారు. థర్డ్ ప్లేస్లో రోజర్ ఫెదరర్ 20 గ్రాండ్ స్లాములు సాధించడం జరిగింది. అలాగే మరొక న్యూస్, ఆస్ట్రియా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 కార్ రేస్, ఆస్ట్రియా గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 కార్ రేస్లో ఛాంపియన్గా చార్లెస్ లెక్లెర్కు ఫెరారీ సంస్థకు సంబంధించిన డ్రైవర్ విజేతగా నిలవడం జరిగింది. ఈ ఆస్ట్రియా గ్రాండ్ ప్రీ గెలవడం ద్వారా ఇతను ఈ సీజన్లోనే 3వసారి విజయం సాధించి విజేతగా నిలవడం జరిగింది. అలాగే శ్రీలంక పాయింట్ ఆఫ్లో కొంత న్యూస్ రావడం జరిగింది. ఈ నెల 13న శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్ష రాజీనామా చేస్తారని పేర్కొంటూనే శ్రీలంకలో దీని తర్వాత అఖిలపక్ష సర్కార్ ఏర్పాటు చేయబోతున్నట్టు అన్ని పార్టీల కూటమిలతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ పార్లమెంటు ఎన్నికల దిశగా వెళ్ళే యోచనలో ఉన్నట్టు కూడా సమాచారం రావడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు మనం శ్రీలంక పార్లమెంటు స్పీకర్ పేరు ఏంటంటే మహింద యప అబేయవర్ధనే. అలాగే పార్లమెంటు సెక్రటరీ జనరల్ పేరు ధమ్మికా దస్సనాయకే. ఇంకొక న్యూస్, ప్రపంచ జనాభా UN నివేదిక 2022. ఇక్కడ మనకు తెలుసు జూలై 10 ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నివేదిక రావడం జరిగింది. దీని ప్రకారం ఈ సంవత్సరంలో నవంబర్ 15 వరకు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతున్నట్టు ప్రకటించారు. అలాగే ఇలా చూసుకున్నప్పుడు మొట్టమొదటిగా 100 కోట్ల జనాభాను ప్రపంచం ఎప్పుడు చేరుకుంది అంటే 1804లో ప్రపంచ జనాభా 100 కోట్లకు చేర్చుకుంటే ఆ తర్వాత 123 సంవత్సరాలు పట్టింది 200 కోట్ల జనాభాకు చేరుకోవడానికి. 1920లో 200 కోట్ల జనాభా చేరుకుంది. అప్పుడు 123 సంవత్సరాలు పట్టే, ఆ తర్వాత 200 నుంచి 300కు 36 సంవత్సరాలు పట్టింది. కానీ ఇటీవల కాలంలో జనాభా విపరీతంగా వేగంగా పెరగడం వల్ల 2011లో ప్రస్తుతం 700 కోట్ల జనాభా ఉంటే ఈ 2022 నవంబర్ 15 వరకు 800 కోట్లు, అంటే సుమారు 11 నుంచి 12 సంవత్సరాలకే 100 కోట్ల జనాభాను రీచ్ కావడం జరుగుతుంది. అయితే ఇలా చూసుకున్నప్పుడు అలాగే ప్రపంచ సగటు ఆయు ప్రయాణం ఒక మనిషి యొక్క సగటు ఆయు ప్రమాణం 72.8 సంవత్సరాలుగా పేర్కోవడం జరిగింది. ఇది 1990తో పోల్చుకుంటే 9 సంవత్సరాల మన
ఒక సగటు వ్యక్తి యొక్క ఆయు ప్రమాణం పెరగడం జరిగింది. అలాగే ఈ 2050 వరకు సగటు ఆయు ప్రమాణం 77.2 సంవత్సరాలుగా ఉండబోతున్నట్టు ఈ నివేదిక పేర్కోవడం జరిగింది. ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ యుఎన్ పాపులేషన్ ఫండ్ ఈ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈ నివేదికను సమర్పించిన వ్యక్తి పేరు ఏంటంటే డాక్టర్ నటాలియా కనెం. అలాగే యుఎన్ సెక్రటరీ జనరల్ పేరు ఆంటోనియా గుటారెస్. అలాగే మరొక న్యూస్ నేపాల్కి సంబంధించింది. భారతదేశానికి మొట్టమొదటిసారిగా నేపాల్ సిమెంటును ఎగుమతి చేయడం జరిగింది. అంటే తన దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా నేపాల్ భారతదేశానికి సిమెంట్ ఎగుమతి చేయడం జరిగింది. పాల్సా సిమెంట్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ ద్వారా సిమెంటును ఉత్తరప్రదేశ్ నుంచి సునేలి వరకు అంటే మన నేపాల్ ద్వారా ఇక్కడి వరకు రైలు మార్గం ద్వారా ఏదైతే సిమెంట్ ఉందో సిమెంట్ను ఎగుమతి చేయడం జరిగింది. ఇవి జూలై 11వ తారీఖు రోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. జూలై 12వ తేదీ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే ప్రపంచ జనాభా యుఎన్ నివేదిక 2022 మరొకొంత సమాచారం రావడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్ చూసుకున్నప్పుడు ప్రస్తుత భారతదేశ జనాభా ఇప్పుడు మనకు 2022 వరకు 141.2 కోట్లు ఉంటే ప్రస్తుతం చైనా జనాభా 142.6 కోట్లు, చాలా తక్కువ గ్యాప్ ఉంది. ఇది ఈ ఒక్క సంవత్సరంలోనే వచ్చే సంవత్సరంలో భారతదేశ జనాభా చైనా దేశ జనాభాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ అవతరించబోతున్నట్టు నివేదిక పేర్కోవడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు భారతదేశంలో జనాభా 2050 వరకు 166.8 కోట్లకు చేరుకోబోతున్నట్టు చెప్పింది. అలాగే భారతదేశంలో పట్టణ జనాభాను కనుక పరిశీలించినట్టయితే ఈ యుఎన్ నివేదిక ప్రకారం 2025లో భారతదేశ పట్టణ జనాభా 54.2 కోట్లయితే 2035 వరకు ఇది 67.5 కోట్లకు భారతదేశ పట్టణ జనాభా పెరగబోతున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. అలాగే చూసుకున్నప్పుడు మనకు తెలిసి 2022 నవంబర్ 15 వరకు ప్రపంచ జనాభా 800 కోట్లకు చేరుకోబోతున్నట్టు తెలిపితే 2050 వరకు ప్రపంచ జనాభా కొంత కట్టడి జరుగుతూనే అంటే రకరకాల చర్యల వల్ల 2050 వరకు 1040 కోట్లకు ప్రపంచ జనాభా పెరగబోతున్నట్టు ఈ నివేదిక పేర్కొనడం జరిగింది. అలాగే మరొక న్యూస్ మిస్టీరియస్ లేడీ అంటే ఇక్కడ అంటే ఒక న్యూస్ వచ్చింది మనకు 2000 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ యొక్క ఆనవాళ్ళు మనము గుర్తించడం జరిగింది. 2000 సంవత్సరాల క్రితమే క్యాన్సర్ వ్యాధి అనేది వ్యాప్తి చెందడం జరిగింది. ఈ క్యాన్సర్ వ్యాధి సోకి ఒక గర్భిణీ స్త్రీ 28 వారాల గర్భిణీ స్త్రీ చనిపోవడం జరిగింది. ప్రపంచంలోనే అంటే ఆ చనిపోయిన గర్భిణీ స్త్రీని మమ్మీగా అంటే కాపాడడం భద్రపరచడం జరిగింది. ప్రపంచంలోనే మొట్టమొదటి గర్భిణీ స్త్రీ మమ్మీ పేరే మిస్టీరియస్ లేడీ. ఆ గర్భిణి ఎవరైతే 28 వారాల పిండం ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ క్యాన్సర్ తోటి చనిపోయిందో ఆమెను మమ్మీగా భద్రపరిచారు. ఆమె పేరే మిస్టీరియస్ లేడీ. ఫార్ములా ఈ మనకు తెలుసు అతిపెద్ద స్పోర్ట్స్ ఈవెంటు, దేశంలోనే మొట్టమొదటిసారిగా ప్రపంచ విఖ్యాత ఫార్ములా 1 కార్ రేసింగ్ ఫిబ్రవరి 11, 2023లో హైదరాబాద్లో జరగబోతుంది. ఇది సుమారు 2.7 కిలోమీటర్ల దూరం ఈ ఈవెంట్ జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సక్రమ నిర్వహణ కోసం 2 కమిటీలను తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఫస్ట్ది మేనేజ్మెంట్ కమిటీ, దీని చైర్మన్ గౌరవ కేటీఆర్ సార్. అలాగే రెండవ కమిటీ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్, దీనికి చైర్మన్గా పురపాలక శాఖ కార్యదర్శి గారు ఉండడం జరిగింది. అలాగే జపాన్కు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. అధికార ఎల్డిఎఫ్ లిబరల్ డెమోక్రటిక్ పార్టీ విజయం సాధించింది మొన్న జరిగిన ఎలక్షన్స్లో. ఈ అధికార పార్టీ ఎల్డిఎఫ్ కోమిటోతో కలిపి సంకీర్ణం ఏర్పాటు చేసింది. ఈ సంకీర్ణం పాయింట్ ఆఫ్లో ఎగువ సభకు జరిగిన ఎలక్షన్స్లో మొత్తం 248 స్థానాలకు జరిగితే ఈ సంకీర్ణం 146 స్థానాలు గెలుచుకోవడం జరిగింది. అంతకు 2-3 రోజుల ముందే
జపాన్ మాజీ ప్రధాని షింజో అబే గారి పైన హత్య అంటే కాల్పులు జరిపి హత్య చేయడం జరిగింది. ఆయన చనిపోవడం, ఆయన పైన సానుభూతి వెళ్ళడం కూడా అధికార పార్టీకి అనుకూలంగా రావడం జరిగింది. తద్వారా ఓటింగ్ అనుకూలంగా జరిగి మెజార్టీ రావడం జరిగింది. తద్వారా జపాన్లో ఉన్న ప్రభుత్వం 2025 వరకు ప్రభుత్వానికి ఎలాంటి డోకా ఉండదని విశ్వసనీయ వర్గాలు పేర్కోవడం జరిగింది. భగవానీ దేవి ఈమె 94 సంవత్సరాల వృద్ధురాలు. ఫిన్లాండ్లో వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్ టోర్నీ జరుగుతుంది. ఇక్కడ 90 సంవత్సరాల పైబడిన వరకు ఈ అథ్లెటిక్ కార్యక్రమం నిర్వహిస్తే ఈమె ఈ అథ్లెటిక్ పోటీలో 100 మీటర్ల పరుగును 24.74 సెకండ్లలో చేరుకొని స్వర్ణ పతకం సాధించింది. భగవానీ దేవి గారు స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించడం కాకుండా ఈ ఈవెంట్లో మొత్తం 3 పతకాలు సాధించడం జరిగింది. అంటే ఇక్కడ మనకి ఏదైతే అథ్లెటిక్ పాయింట్ ఆఫ్లో ఈ పరుగు పందెంలో స్వర్ణం సాధిస్తే జావెలిన్ త్రోలో కాంస్య పతకం సాధించింది, అలాగే షార్ట్ పుట్లో కాంస్య పతకం సాధించి మొత్తం 3 పతకాలు సాధించడం జరిగింది. అలాగే మన ఊరు మనబడి తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధి కోసం పాఠశాలలో మౌలిక వసతుల సౌకర్యాల కోసం అదనపు గదుల నిర్మాణం కోసం చేపట్టిన కార్యక్రమం మన ఊరు మనబడి. దీని పాయింట్ ఆఫ్లో డ్యూయల్ డెస్కులు, ఫర్నిచరు, ఇతర అంశంలపైన కొన్ని సంస్థలకు కాంట్రాక్ట్ అప్పచెప్పిన పాయింట్ ఆఫ్లో రాని సంస్థలు, కొన్ని వేరే సంస్థలు ఇవి నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని హైకోర్టును ఆశ్రయించినప్పుడు హైకోర్టు ఆ టెండరు ఏవైతే వీళ్ళు వేశారో డ్యూయల్ డెస్కులు, ఫర్నిచర్ పైన, అలాగే పెయింట్ లాంటి కొన్ని అంశాలపైన, అలాగే చాక్ బోర్డుల పైన, డిజిటల్ చాక్ బోర్డుల పైన కూడా అంశాలపైన వేశారు. వీటన్నిటిపైన టెండర్లు రద్దు చేస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఈ తీర్పు ఇచ్చిన జస్టిస్ బివి జయసేన్ రెడ్డి. రూపాయి గురించి ఒకటి వచ్చింది. అంటే అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని అంటే పరిణామ క్రమం చెందించేందుకు తీసుకుంటున్నట్టు ఆర్బీఐ కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఎగుమతులు దిగుమతులు ఎగ్జిమ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ పాయింట్ ఆఫ్లో రూపాయిలో చెల్లింపులు జరిగే విధంగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎగుమతి దిగుమతి లావాదేవీల పరిష్కారం కోసం అదనపు ఏర్పాట్లు, రూపాయల్లో చెల్లింపుల పైన డాలర్ పైన ప్రభావం తగ్గుతుంది. లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా దేశీయంగా అంతర్జాతీయంగా ఎగుమతులు దిగుమతులను వృద్ధి చెందించేందుకు రూపాయల్లో బిజినెస్ జరిగే విధంగా తగిన చర్యలు తీసుకుంటున్న ఆర్బీఐ పేర్కొన్నది. ఆఫ్రికా, దక్షిణాఫ్రికా లాంటి ఖండాలలో ఇప్పటికే విదేశీ మారక నిల్వలు ముఖ్యంగా డాలర్ పాయింట్ ఆఫ్లో మారక నిల్వల కొరత ఎదుర్కొంటున్న క్రమంలో అంతర్జాతీయ వాణిజ్యంలో రూపాయిని కూడా ప్రభావవంతంగా తీసుకొచ్చేందుకు భారతదేశం తగిన చర్యలు తీసుకుంటుంది. ఇందుకోసం మన దేశీయ బ్యాంకులు ఏదైతే మనకు భాగస్వామ్య దేశంగా ఉన్నాయో ఆ దేశానికి సంబంధించిన బ్యాంకుల్లో స్పెషల్ రూపీ ఓస్ట్రో అకౌంట్ను తెరవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని మార్పు చెందించే విధంగా ఆర్బీఐ కొన్ని అంటే అంతర్జాతీయ లావాదేవీల్లో రూపాయిని చలామణి అయ్యే విధంగా రూపాయిలో జరిగే విధంగా ఆర్బీఐ తగిన చర్యలు తీసుకున్నట్టు పేర్కొనడం జరిగింది. బెయిల్ చట్టం రద్దు పాయింట్ ఆఫ్లో కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన చేయడం జరిగింది. ప్రస్తుతం ఉన్న బెయిల్ చట్టం అనేది స్వాతంత్రానికి పూర్వం బ్రిటిష్ కాలంలో ఉన్న క్రిమినల్ ప్రొసీజర్ కోడ్కి సంబంధించింది. దీనివల్ల చిన్న కేసు పెద్ద కేసు అని కాకుండా నేర తీవ్రత లేకుండా అనేక మందిని నెలల పాటు విచారణ జరగకుండా చాలామంది కూడా జైళ్ళల్లో మగ్గిపోతున్నారు, జైళ్ళు కిక్కిరిసిపోతున్నాయి. అంటే కొన్నిట్లలో బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా బెయిల్ దొరికే పరిస్థితి కానీ సమన్యాయం దొరికే పరిస్థితి లేదు. కాబట్టి చట్టంలో పొందుపరిచిన స్వేచ్ఛ హక్కును పరిరక్షించాలి, రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం ఉన్న బెయిల్ చట్టంను రద్దు చేయాలని పేర్కొనడం జరిగింది. ఈ బెంచ్లో అంటే బెయిల్ చట్టం రద్దు చేసి ఈ ఏవైతే ఖైదీలలో కూడా క్రమబద్ధత అంటే కేసుల పరిష్కారంలో క్రమబద్ధత సాధించాలని పేర్కొనడం జరిగింది. ఈ తీర్పిచ్చిన జస్టిస్లు జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఎంఎం సుందరేష్. అలాగే ప్లేటో అంటే ఇక కృత్రిమ మేధ పాపాయి పేరు ప్లేటో.
అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న అమ్మాయి ఒక పాపాయిని సృష్టించారు. అమ్మాయి పేరు ప్లేటో. అచ్చం చిన్న పిల్లల ఆలోచించే కృత్రిమ మేధతో రూపొందించిన పరికరం సృష్టించారు. మనం చెప్పినే గుర్తించుకుంటుంది, మనం చెప్పిన హావభావాలను పలకరిస్తుంది. ఒకవేళ మనం స్పెషల్ మూమెంట్స్ ఇస్తే కూడా వాటిని అనుకూలంగా తీసుకొని ఆమె ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది. ఒకవేళ మనం కొన్ని పాయింట్స్ ఏదన్నా అడిగినప్పుడు కూడా స్పాంటేనియస్గా తన ముఖ కవలికలు చేంజ్ చేసుకొని కూడా మనకు ఆన్సర్ ఇచ్చే విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కూడుకున్న పాపాయిని సృష్టించడం జరిగింది. ఆ పాపాయి పేరే ప్లేటో. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న పాపాయిని సృష్టించింది గూగుల్, అలాగే ప్రిన్స్టన్ యూనివర్సిటీ మరియు కాలేజ్ ఆఫ్ లండన్కి సంబంధించిన పరిశోధకులు. ఈ వివరాలను ప్రచురించిన జర్నల్ పేరు ఏంటంటే న్యాచుర్ హ్యూమన్ బిహేవియర్ అనే జర్నల్లో ఈ అంశం ప్రచురణ కావడం జరిగింది. అర్జున్ బబూటా ఒక సంచలనం క్రియేట్ చేశారు. ప్రపంచ కప్ షూటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించి రికార్డు సృష్టించారు. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ విభాగంలో ప్రపంచ కప్ షూటింగ్లో స్వర్ణ పతకం సాధించి సంచలనం సృష్టించాడు. ఈ పోటీలు దక్షిణ కొరియాలోని చాంగ్వాన్లో జరుగుతున్నాయి. ఇతను ఇంతకుముందు 2016లో కూడా ప్రపంచ కప్ జూనియర్లో స్వర్ణ పతకం సాధించడం జరిగింది. ఇతను ఏదైతే ఇప్పుడు దక్షిణ కొరియాలో జరుగుతున్న ప్రపంచ కప్ షూటింగ్లో ఫైనల్లో టోక్యో ఒలింపిక్స్లో రజక పతక విజేత అయిన ప్రఖ్యాత అమెరికా షూటర్ అయిన లూకాస్ కోజెన్స్కై పైన 10-9తో విజయం సాధించి స్వర్ణ పతకం సాధించి భారతదేశం తరపున రికార్డు సృష్టించడం జరిగింది. నూతన పార్లమెంట్, మన భారతదేశం నూతన పార్లమెంటును ప్రస్తుతం భవిష్యత్ అవసరాల దృష్ట్యా కొత్త పార్లమెంటును నిర్మించడం జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూలో 4 సింహాలున్న ప్రతిమను ఇటీవల ఆ ప్రతిమ తయారీ కోసం నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం జరిగింది. దీని యొక్క ప్రతిమ యొక్క బరువు 9500 కిలోలు. ప్రతిమ యొక్క ఎత్తు 6.5 మీటర్లు. అలాగే 5G స్పెక్ట్రమ్ సంబంధించి వేలం పాటలో పాల్గొని చివరికి మిగిలినవి అంటే వేలం పాటలో పాల్గొన్న సంస్థలు ఏంటి అంటే రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వోడాఫోన్ ఐడియా, అలాగే ఆదాని గ్రూప్. రష్యా ఉక్రెయిన్ పాయింట్ ఆఫ్ లో ఒక న్యూస్ వచ్చింది. ఉక్రెయిన్ పౌరులకు సత్వర పౌరసత్వం ఇస్తాం, అందరికీ పౌరసత్వం ఇస్తామన్న ఉద్దేశంలో ఉత్తర్వులపైన రష్యా అధ్యక్షులు పుతిన్ గారు సంతకం చేయడం జరిగింది. అయితే ఇప్పటికీ 2019లో ఈ విధానం తెచ్చారు. ఏదైతే రష్యా అనుకూల ప్రాంతాలు ఉన్న 2 ప్రాంతాలలో ఈ విధానాన్ని అమలు చేస్తే 2022 మేలో మరో 2 ప్రాంతాలకు అక్కడి పౌరులు రష్యా పౌరసత్వం తీసుకునే విధంగా చర్యలు చేపడితే ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతున్న క్రమంలో ఉక్రెయిన్లో ఉన్న పౌరులందరూ కూడా రష్యా పౌరసత్వం ఇవ్వబోతున్నట్టు పుతిన్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్ లో చూస్తున్నప్పుడు ఇప్పటి వరకు రష్యా దేశ పాస్పోర్ట్ పొందిన ఉక్రెయిన్ పౌరులు 7.20 అంటే 7,20,000 మంది రష్యా పాస్పోర్ట్ పొందితే వీళ్ళు మొత్తం ఉక్రెయిన్ జనాభాలో 18% సమానం. ఇవి జూలై 12వ తేదీన ఉన్న జూలై 13వ తేదీ రోజున వివిధ దినపత్రికలు వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే వర్క్ ఫ్రమ్ హోమ్ను చట్టబద్ధ హక్కుగా పేర్కోవడం జరిగింది. ప్రపంచంలోనే ఇలాంటి చట్టం అంటే ఇంటి నుంచి పనిచేయడం అనే చట్టబద్ధమైన హక్కుగా చట్టం చేసిన మొట్టమొదటి దేశంగా నెదర్లాండ్ రికార్డు సృష్టించడం జరిగింది. నెదర్లాండ్ నిర్వహించడం జరిగింది. అంటే ఇంటి నుంచి అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది ఒక చట్టబద్ధమైన హక్కుగా నెదర్లాండ్ తీసుకురావడం జరిగింది. అంటే ఉద్యోగి కోరికను కంపెనీ ఖచ్చితంగా అంటే ఇంతవరకు ఎట్లంటే ఉద్యోగిని ఎక్కడి నుంచి అయినా పనిచేస్తా అంటే కంపెనీ ఒప్పుకోకపోయేది. ఇప్పుడు ఈ చట్టం వల్ల ఖచ్చితంగా ఉద్యోగి కనుక ఒకవేళ ఇంటి నుంచి నేను పని చేస్తాను అంటే కంపెనీ కనుక అంగీకరిస్తే ఓకే, అంగీకరించకుంటే తగిన కారణాలను రిటర్న్గా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ బిల్లు నెదర్లాండ్ దిగువ సభ ఆమోదం పొందింది, ఎగువ సభ ఆమోదం కోసం వెయిటింగ్లో ఉంది. ఇదైతే కనుక చట్టంగా రూపుదాల్చడం జరుగుతుంది. ప్రపంచంలోని మొట్టమొదటి దేశంగా నెదర్లాండ్ నిలవబోతుంది. మిస్టర్ బ్యాలెట్ బాక్స్ రాష్ట్రపతి ఎన్నిక జూలై 18వ తారీఖున జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో వివిధ రాష్ట్రాలలో బ్యాలెట్ బాక్సులు పంపించి అంటే విమానాలలో
ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్కు ఒక్కొక్క టికెట్ బుక్ చేయడం జరుగుతుంది. రాష్ట్ర రాజధానుల నుంచి ఢిల్లీకి, అంటే మన రాజధానికి ఢిల్లీకి ఆ బ్యాలెట్ బాక్స్ను తీసుకొచ్చేందుకు ప్రత్యేక విమానంలో సీట్ బుక్ చేసి ఒక్కొక్క సీటుకు ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఒక్కొక్క బ్యాలెట్ బాక్స్ను తీసుకొని రావడం జరుగుతుంది. ఈ విమాన టికెట్ బుకింగ్ అనేది మిస్టర్ బ్యాలెట్ బాక్స్ అనే పేరుతో విమాన టికెట్ బుక్ చేస్తారు. తద్వారా ఆ రాష్ట్రపతి ఎన్నికలు జరిగే బ్యాలెట్ బాక్స్ను ప్రత్యేక విమానంలో ప్రత్యేక సీట్లలో వాటిని ఉంచి తరలించడం జరుగుతుంది. సిటాగ్లిప్టిన్ అనేది ఇది మధుమేహ, మనకు తెలుసు ఎవరైతే మధుమేహ వ్యాధులు అంటే ఈ హైపటైటిస్ సంబంధించిన వారికి శుభవార్త. దేశంలో ప్రస్తుతం 7.7 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. దీని పాయింట్ ఆఫ్లో దీనికి సంబంధించిన ప్రముఖ ఔషధం ఏంటంటే సిటాగ్లిప్టిన్. దీనికి సంబంధించిన ఆ పేటెంట్ యొక్క గడువు ఈ నెలలోనే ముగుస్తుంది. తద్వారా జెనరిక్ కానీ ఇతర రకాల కంపెనీలు కూడా ఈ ఫార్ములాను బేస్ చేసుకుని ఇలాంటి రకమైన ఔషధాన్ని తయారు చేసేందుకు అవకాశం దొరుకుతుంది. ఇప్పటికే సుమారు 50 పైగా కంపెనీలు 100కు పైన బ్రాండ్లతోటి ఈ సిటాగ్లిప్టిన్ సంబంధించిన జెనరిక్ మందులను తయారు చేయడం జరుగుతుంది. తద్వారా తక్కువ రేట్లలో రావడం జరుగుతుంది. జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఇప్పటి వరకు మన ప్రపంచంలోనే అత్యాధునికమైన అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ హబుల్ టెలిస్కోప్. దాని తర్వాత స్పష్టంగా సుదూర అంతరిక్షంను చూసే విధంగా సుమారు 79,000 కోట్లతో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ను రూపొందించడం జరిగింది. దీని పేరే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఇప్పటి వరకు ఇటీవల మనకు తెలుసు పేపర్లో ఒక చిత్రం వచ్చింది. ఆ చిత్రాన్ని చాలా స్పష్టంగా దూరంలో ఉన్న చిత్రాన్ని కూడా చాలా స్పష్టంగా చిత్రీకరించడం జరిగింది. ఇందులో నీలం, నారింజ, తెలుపు రంగులలో ఉన్న వందలాది గెలాక్సీలను స్పష్టంగా చూసే విధంగా చిత్రం ఉండడం జరిగింది. దీన్ని నాసాలో జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు దీన్ని విడుదల చేయడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు 13 బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన విశ్వం ఆరంభం అయినప్పటి నుండి అత్యంత స్పష్టమైన చిత్రంగా జో బైడెన్ విడుదల చేసిన చిత్రాన్ని నాసా పేర్కొనడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు నాసా యొక్క అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్. అలాగే భారత్ ఇంగ్లాండ్ వన్డే క్రికెట్ బోర్డు జరిగింది. భారత్ ఇంగ్లాండ్ మధ్యలో ఇంగ్లాండ్లో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ 10 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ పైన విజయం సాధించడం జరిగింది. ఈ క్రమంలో కొన్ని రికార్డులు వచ్చాయి. ఈ వన్డేలో భారత్ జస్ప్రీత్ బుమ్రా భారత్ బౌలర్ 19 పరుగులకి 6 వికెట్లు తీసి ఇంగ్లాండ్లో అత్యధిక వికెట్లు ఒక వన్డేలో తీసిన భారత బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టించగా ఇంగ్లాండ్ పైన అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్గా బుమ్రా రికార్డు సృష్టిస్తే ఇంగ్లాండ్ అత్యల్ప స్కోర్ చేసిన తన దేశంలో జరిగిన వన్డేలో ఇంగ్లాండ్ అత్యల్ప స్కోర్ చేసిన దేశంగా రికార్డు సృష్టించింది. అలాగే ఇంగ్లాండ్ 10 వికెట్ల తేడాతో ఒక దేశం పైన తన సొంత దేశంలో తొంత వేదిక పైన ఒక దేశం పైన 10 వికెట్ల తేడాతో ఓడిపోవడం ఇదే మొదటిసారి. అలాగే జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇది హరిత పాయింట్ ఆఫ్లో సంబంధించిన గ్రీనరీ పాయింట్ ఆఫ్లో వచ్చే వివాదాలను పరిష్కరించేందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో దీని జ్యుడిషియల్ మెంబర్గా మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి అయిన జస్టిస్ పుష్పా సత్యనారాయణ గారు నియమితులు కావడం జరిగింది. వ్యర్థ జలాల పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ వచ్చింది. వ్యర్థ జలాల్లో కరోనా వైరస్ సంబంధించిన వివిధ వేరియంట్లను అతి సులభంగా వెంటనే గుర్తించే విధంగా అధునాతన సాధనాన్ని కనుగొన్నట్టు అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీనికి ఇంకా పేరు పెట్టలే. దీన్ని వెంటనే అంటే అతి తక్కువ సమయంలో ముందస్తుగా కరోనా వైరస్ను వ్యర్థ జలాల్లో ఏ వేరియంట్లో ఉన్నా స్పష్టంగా తొందరగా వేగంగా గుర్తించే విధంగా ఒక సాధనాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సెర్వావాక్ గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్కు టీకా తయారీ
ఇది తొలిసారిగా దేశీయంగా తయారు చేసిన టీకా. దీన్ని తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఈ ఏదైతే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు తయారు చేసిన టీకా పేరే సెర్వావాక్. దీనికి భారత్ సంస్థ డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా యొక్క అనుమతి కూడా లభించడం జరిగింది. I2U2 ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA ఈ 4 దేశాల కూటమి పేరే I2U2. ఇది మొట్టమొదటి సమావేశం జూలై 14వ తేదీన వర్చువల్గా జరగడం జరుగుతుంది. ఇలా చూసుకున్నప్పుడు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు, ఇజ్రాయెల్ ప్రధాని యూయిడ్ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, UAE అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ అల్ జాయద్ అల్ సహ్యాద్. అలాగే రూపాయి పాయింట్ ఆఫ్లో మనం చూసుకున్నప్పుడు రూపాయి మారకం పాయింట్ ఆఫ్లో నిన్న RBI అంతర్జాతీయ కరెన్సీగా రూపాయిని తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్న క్రమంలో మనము రష్యా, మన పొరుగునున్న దేశాలు పాకిస్తాన్ మినహా మన పొరుగునున్న దేశాలే కనుక రూపాయిలో కనుక వాణిజ్యాన్ని కనుక మనము మన రూపాయల్లో కనుక అనుమతించినట్టయితే ఇది మన భారతదేశం ప్రపంచం మొత్తం దేశం చేసే వాణిజ్యంలో 16.38%కు సమానం అవుతుంది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు 2021-22లో రష్యాతోటి మన వాణిజ్యం 98,000 కోట్లుంటే ఇతర దేశాలు అంటే మన చుట్టుపక్కల దేశాలు పాకిస్తాన్ మినహాయిస్తే 11.66 లక్షల కోట్లు, టోటల్ 12.64 లక్షల కోట్ల వ్యాపారం రూపాయలో జరిగేందుకు అవకాశం ఉంటుందంటే రష్యా, మన పొరుగు దేశాలు పాకిస్తాన్ మినహా రూపాయలో జరిగే వాణిజ్యం 12.64 లక్షల కోట్లు. ఇది మనం మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క 2021-22లో ప్రపంచం మొత్తంలో భారతదేశ వాణిజ్యం చూసుకున్నప్పుడు 77.15 లక్షల కోట్ల ప్రపంచ వాణిజ్యాన్ని భారతదేశం నిర్వహించడం జరిగింది. ఇవి జూలై 13వ తేదీన ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. జూలై 14వ తేదీ వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే బూస్టర్ డోస్. కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా వైరస్ సంబంధించిన బూస్టర్ డోస్ను ఉచితంగా జూలై 15వ తారీఖు నుంచి వేస్తున్నట్టు ప్రకటించింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా 75 సంవత్సరాల స్వతంత్ర భారతావని పాయింట్ ఆఫ్లో జూలై 15 నుంచి 75 రోజుల పాటు కరోనా బూస్టర్ డోస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఈ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో కార్బోవాక్స్ అనే బూస్టర్ డోస్ని ఇస్తే ప్రైవేట్ హాస్పిటల్లో స్పుట్నిక్ V అనే బూస్టర్ డోస్ని ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకు తెలుసు సెకండ్ డోస్ తర్వాత బూస్టర్ డోస్కు మధ్య ఉన్న కాల పరిమితిని ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 9 నెలల నుంచి 6 నెలలకు తగ్గించడం జరిగింది. అలాగే ఇంకోటి K329 బెల్గోరోడ్ రష్యాకు చెందిన సబ్మెరైన్, వేల మైళ్ళ దూరంలో లక్ష్యాలను ఛేదించే సబ్మెరైన్ను రష్యా తన యుద్ధ రంగంలోకి తీసుకొని రావడం జరిగింది. అత్యంత శక్తివంతమైన జలంతర్గామిది. దీన్ని నావిక దళంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ జలంతర్గామిలో 6 పొసైడ్ న్యూక్లియర్ ఆర్ముడ్ టార్పెడోలు, 6 పొసైడ్ న్యూక్లియర్ ఆర్ముడ్ టోర్పెడోలు ఉండడం జరుగుతుంది. ఇది గనక రష్యా వస్తే అన్ని దేశాలలో వణుకు పుట్టి అన్ని దేశాలు భయపడే స్థాయిలో ఈ జలంతర్గామిని తన నావికా దళంలో ప్రవేశపెట్టడం జరిగింది. దాని పేరే బెల్గోరోడ్. VT ప్రెస్పియోసియా అంటే దగ్గరగా ఉన్న వస్తువును చూడకపోవడం అనే ఒక వ్యాధికి సంబంధించి అమెరికా శాస్త్రవేత్తలు చుక్కల మందును కనుక్కోవడం జరిగింది. దాని పేరే VT. దీని కనుక ఒక్క చుక్క కళ్ళలు వేసుకుంటే 6 గంటల వరకు మనం స్పష్టంగా చిత్రాన్ని చూడగలుగుతాం. దీనికి అమెరికాకు సంబంధించిన FDA అనుమతి కూడా రావడం జరిగింది. దీని యొక్క విలువ 6,300 రూపాయలు. దీని పేరు VT అనే కళ్ళల్లో వేసే చుక్కల మందు. ఈ చుక్కలు ఒక్క చుక్క వేయడం ద్వారా 6 గంటల వరకు స్పష్టంగా మనం దగ్గరున్న వస్తువులను కూడా చూడగలం. ఇదొక కంటి లోపంతో ఉన్న వాళ్ళకి ఇది ఒక శుభవార్త. రూపాయి మారకం అనేది మనకు తెలుసు. ప్రతి రోజుకు రోజు
అంతర్జాతీయంలో జరుగుతున్న ఒడిదుడుకులు, ఇన్వెస్టర్లు బయటకు వెళ్ళిపోవడం లాంటి చర్యల వల్ల పతనమవుతుంది. నిన్న డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ 79.81 రూపాయల వద్ద ముగింపు కావడం జరిగింది. అలాగే 20 ఏళ్లలో తొలిసారిగా ఒక యూరో విలువ $1తో సమానం కావడం జరిగింది. ఒప్పో అనేది ప్రముఖ మొబైల్ సంస్థ. మనకు తెలుసు చైనాకు సంబంధించిన మొబైల్ తయారీ సంస్థ ఒప్పో. ఇంతవరకే వివో అనేది పన్ను ఎగవేత పాయింట్ ఆఫ్లో ఈడీ దర్యాప్తు క్రమం జరుగుతున్న క్రమంలోనే ఒప్పో కూడా 4,389 కోట్ల రూపాయల పన్నులను ప్రభుత్వానికి ఎగవేసినట్టు పేర్కొన్న క్రమంలో దీనిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది దర్యాప్తుకు ఈ పన్ను ఎగవేత ఒప్పో ఏదైతే 4,389 కోట్లు ఎగవేత పాయింట్ ఆఫ్లో ఆరోపణలు వచ్చాయో దీనిపైన డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అనేది దర్యాప్తునకు ఆదేశించడం జరిగింది. నోమురా అనే అంచనా సంస్థ, అంటే వృద్ధి అంచనా వేసే సంస్థ పేరు ఒక సంస్థ నోమురో. ఇది 2023లో భారతదేశ ఆర్థిక వృద్ధి రేటును అంతకుముందు 5.4%గా గత 4 నెలల క్రితం పేర్కొంది. ఇప్పుడు దాన్ని తన అంచనాలను తగ్గిస్తూ ద్రవ్యోల్బణం అధికంగా పెరుగుతున్న కారణంగా, ప్రపంచంలో ఆర్థిక రంగంలో అంతర్జాతీయంగా ఒడిదుడుకున్న కారణంగా భారతదేశం యొక్క వృద్ధి రేటు 2023 సంవత్సరంలో 4.7%గా ఉండబోతున్నట్టు పేర్కొనడం జరిగింది. అలాగే ఇంకొకటి న్యూస్ వచ్చింది, అమెరికాకు సంబంధించింది. 41 సంవత్సరాల తర్వాత, అంటే 1981లో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైతే మళ్ళీ 2022 నిన్న జూలై 13వ తేదీన అత్యధిక ద్రవ్యోల్బణం అనేది నమోదు కావడం జరిగింది. అది 9.1%గా అమెరికా ద్రవ్యోల్బణం నమోదు కావడం జరిగింది. ఐసీసీ ఇంటర్నేషనల్ క్రికెట్కు సంబంధించిన సంస్థ. ఈ ఐసీసీ అనేది ప్రపంచంలోని వివిధ దేశాలకు వన్డే టెస్టు పాయింట్ ఆఫ్లో దేశాల ర్యాంకింగ్లు ఇవ్వడం జరుగుతుంది. ఐసీసీ వన్డే ర్యాంకింగ్లను చూసుకున్నప్పుడు ఇక్కడ 3 రకాలు ఇస్తారు. దేశం వారీగా, బౌలర్ వారీగా, బ్యాట్మెన్ వారీగా ఇచ్చినప్పుడు, టీం వారీగా చూసుకున్నప్పుడు ఐసీసీ ర్యాంకింగ్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నది న్యూజిలాండ్, సెకండ్ ప్లేస్లో ఉన్నది ఇంగ్లాండ్, థర్డ్ ప్లేస్లో భారత్ ఉంటే, బ్యాట్మెన్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు బ్యాటింగ్లో ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో ప్రథమంగా ఉన్నది బాబర్ అజం, పాకిస్తాన్, సెకండ్ కోహ్లీ, థర్డ్ రోహిత్ శర్మ. అలాగే బౌలర్ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు నిన్న ఏదైతే బుమ్రా రికార్డు సాధించాడో ఆ తర్వాత ఐసీసీ వన్డే ర్యాంకింగ్లో ప్రథమ స్థానంలోకి వెళ్ళడం జరిగింది జస్ప్రీత్ బుమ్రా, సెకండ్ న్యూజిలాండ్కి చెందిన బౌల్ట్, థర్డ్ షహీన్ షా అఫ్రిది, పాకిస్తాన్కి సంబంధించిన బౌలర్. శ్రీలంక పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ వచ్చింది. శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించడం జరిగింది. తాత్కాలిక అధ్యక్షునిగా ప్రస్తుత ప్రధాని అయిన రనిల్ విక్రమసింఘే నియమితులు కావడం జరిగింది. అయితే ప్రస్తుత పారిపోయిన అధ్యక్షుడిగా అపవాదులు ఎదుర్కొంటున్న గోటబయ రాజపక్సే రాజీనామాను పంపించడం జరిగింది. తన ఫస్ట్ మాల్దీవులు వెళ్ళి అక్కడి నుంచి సింగపూర్కు పారిపోయినట్టుగా వార్తలు రావడం జరిగింది. అయితే గో హోమ్ గోటబయ అనే పేరుతో శ్రీలంకలో నిరసన కార్యక్రమాలు చేపట్టి శ్రీలంక అధ్యక్షుడిని దేశం నుంచి తరిమివేయడం జరిగింది. రిషి సునక్ సంబంధించి మనకు తెలిసి ఇక్కడ ఏమవుతుందంటే, ప్రధాని ఎన్నిక బ్రిటన్లో సెప్టెంబర్ 5 తారీఖు నాడు జరుగుతుంది. ఇది వివిధ రౌండ్ల వారీగా జరుగుతుంది. నిలబడే అభ్యర్థికి 20 మంది ఎంపీల మద్దతు అవసరం. ఆ తర్వాత ప్రతి రౌండ్లో 30కి పైగా ఓట్లు వస్తేనే తదుపరి రౌండ్కు తనకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా చూసుకున్నప్పుడు రిషి సునక్ మొదటి రౌండ్లోనే అందరికంటే అత్యధికంగా 88 ఓట్లు రావడం జరిగింది. ఆ తర్వాత పెన్సీ మెర్డాంట్కు 67 ఓట్లు, అలాగే ట్రస్ లిజ్ అనే మహిళకు 50 ఓట్లు రావడం జరిగింది. డిజివాణి కాల్ సెంటర్ గ్రామీణ మహిళా ఎంటర్ప్రెన్యూర్ల కోసం నాస్కామ్, గూగుల్, ఐఎస్ఏపి అనే స్వచ్ఛంద సంస్థలు 3 కలిపి గ్రామీణ మహిళల ఎంటర్ప్రెన్యూర్ పరంగా శిక్షణ ఇచ్చి వాళ్ళకు ఉపాధి అవకాశాలు కల్పించే నిమిత్తం 6 రాష్ట్రాలలో ప్రయోగాత్మకంగా డిజివాణి కాల్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది.
అలాగే దీని ఉద్దేశం ఏంటంటే ప్రథమ సంవత్సరంలోనే 20,000 మంది మహిళలకు మంచి ఎంటర్ప్రెన్యూర్లుగా తీర్చిదిద్దే విధంగా చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొనడం జరిగింది. జికా వైరస్ విజృంభిస్తుంది. మొట్టమొదటిసారిగా మహారాష్ట్రలో పోయిన సంవత్సరం జూలై 2021లో కనిపిస్తే మళ్ళీ నిన్న మహారాష్ట్రలో మళ్ళీ జికా వైరస్ వెలుగు చూడడం జరిగింది. ఈ జికా వైరస్ పాయింట్ ఆఫ్ లో కూడా మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకోటి సెజ్ స్థానంలో SEZ స్థానంలో DESH. సెజ్ అంటే మనకు తెలుసు స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఇందులో ముఖ్యంగా అనేక రకమైన రాయితీలు ఇస్తారు, కానీ దీనిపైన ఎక్కువ మొత్తంలో ఆధిపత్యం ఉండేది కేంద్రానికి సంబంధించి. దీని స్థానంలో కేంద్ర ప్రభుత్వం దేశ్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్ దేశ్ పేరుతో తీసుకురావడం జరుగుతుంది. దీంట్లో కేంద్ర రాష్ట్రాలకు ఇద్దరికి కూడా రెండుటికి సమానంగా ఒక స్థాయిలో ప్రత్యేకంగా కూడా అనొచ్చు. కేంద్ర రాష్ట్రాలకు సమానమైన అవకాశాలు కానీ సమాన ప్రాధాన్యత ఈ దేశంలో ఉండడం జరుగుతుంది. తద్వారా మౌలిక వసతుల గరిష్ట స్థాయిలో ఉపయోగించుకొని ఎక్కువ మొత్తంలో ఎగుమతులు చేసుకొని దేశానికి విదేశీ మారక నిల్వలను దేశ నుంచి ఎగుమతులను ఎక్కువ మొత్తంలో పెంచుకునేందుకు అవకాశం ఈ దేశ్ ద్వారా మనకు రావడం జరుగుతుంది. ఇవి జూలై 14వ తేదీన ఉన్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ. జూలై 15వ తేదీ రోజు వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే ఆల్ ఇండియా స్పీకర్స్ అండ్ కౌన్సిల్ చైర్మన్లతో లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం ఢిల్లీలో జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఆగస్టు 20 నుంచి 26 వరకు కెనడాలోని కామన్వెల్త్ పార్లమెంటు కాన్ఫరెన్స్లో భారత్ ప్రాతినిధ్యం ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల పాయింట్ ఆఫ్లో మన వాయిస్ ఎలా వినిపించాలనే పాయింట్ ఆఫ్లో ఈ సమావేశాన్ని లోక్సభ స్పీకర్ నిర్వహించడం జరిగింది. ఒక ప్రభుత్వ సర్వే వచ్చింది. పెరుగుతున్న పెళ్లి కాని యువత పాయింట్ ఆఫ్లో వచ్చినప్పుడు ఇక్కడ యువతకు ఒక రకంగా నిర్వచనం ఏమిచ్చారంటే జాతీయ యువజన విధానం 2014 ప్రకారం 15 సంవత్సరాల నుంచి 29 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళను యువతగా పేర్కొంటున్నప్పుడు 15 నుంచి 29 సంవత్సరాల మధ్యలో పెళ్లి కాని వారు 2011లో 17.2% ఉంటే అది 2019 వరకు 23%కు దాదాపు 6% పెరగడం జరిగింది. ఇలాగే 2011లో 17.2% ఉన్నప్పుడు ఇందులో పురుషులు 20.8%, మహిళలు 13.5%గా ఉంటే 2019 వరకు మనకు 23%గా పెళ్లి కాని యువత ఉంటే ఈ 23%లో పురుషులు 26.1%, మహిళలు 19.9%గా ఉండడం జరిగింది. అలాగే ఈ సర్వే మరొక న్యూస్ చెప్పింది. బాల్య వివాహాలు 2019-21 మధ్య సుమారు 1.7% తగ్గుదల. అంటే అమ్మాయిలకు పెళ్లిపైన క్లారిటీ, చట్టాలు, పెళ్లి వయసు పెంచడం, విద్యా అవకాశాలు, ఉపాధి అవకాశాలు పెరగడం లాంటి చర్యలు, తల్లిదండ్రులు కూడా బాలికల పట్ల ప్రభుత్వాలు కానీ తల్లిదండ్రులు తీసుకున్న ప్రత్యేక చర్యలు, అవగాహన కార్యక్రమాల వల్ల బాల్య వివాహాల తగ్గుదల రేటు కావడం జరిగింది. ఇలాగే మన భారతదేశ యువత జనాభాను చూసుకున్నప్పుడు 1991లో 22.21 కోట్లుగా ఉంటే 2021లో 37.14 కోట్లుగా మన యువత ఉంది. ఇది 2036 వరకు అంటే 2021లో 37.14 కోట్లుగా ఉన్న భారత యువత 2036 వరకు 34.55 కోట్లుగా ఉండబోతుంది. అంటే యువత జనాభాలో క్షీణత ప్రారంభం కాబోతున్నట్టు ఈ సర్వే పేర్కోవడం జరిగింది. మంకీ ఫ్యాక్స్కి సంబంధించి ఒక న్యూస్ వచ్చింది. మంకీ ఫ్యాక్స్ కామన్గా మామూలుగా ఇది జ్వరము, తలనొప్పి, అదుర్దాగా ఉంటుంది. మొదట 21 రోజుల తర్వాతనే దీని లక్షణాలు మనకు బయటపడతాయి. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు దేశంలోని తొలి కేసు నమోదు కావడం జరిగింది. ఈ నెల 12న
యుఏఈ నుంచి వచ్చిన తిరువనంతపురం అంటే కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తికి ఈ లక్షణాలు కనిపించినప్పుడు వైరాలజీ ల్యాబ్కు ఈయన యొక్క శాంపిల్స్ను పంపించినప్పుడు పాజిటివ్గా రావడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో అన్ని రాష్ట్రాలను కూడా కేంద్రం మంకీ ఫ్యాక్స్ పాయింట్ ఆఫ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన అలర్ట్ చేయడం జరిగింది. శ్రీలంక పాయింట్ ఆఫ్లో మళ్ళీ ఒకటి మనం ఆల్రెడీ నిన్న డిస్కస్ చేశాం. అధ్యక్ష పదవికి గోటబాయ రాజపక్సే రాజీనామా చేశారు. తన రాజీనామాను ఈమెయిల్ ద్వారా స్పీకర్ గారికి పంపించడం జరిగింది. రూపాయి పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు గత నెల రోజుల్లోనే 3% పతనం కావడం జరిగింది. గత సంవత్సరంలో మొత్తం రూపాయి విలువలో 7% పతనం కావడం జరిగింది. ఇలా చూసుకున్నప్పుడు నిన్న మార్కెట్లో జరిగిన ఒడిదుడుకుల వల్ల జీవితంలోని అత్యంత కనిష్ట స్థాయికి డాలర్తో పోల్చినప్పుడు రూపాయి విలువ 79.99 రూపాయలకు చేరుకోవడం జరిగింది. అలాగే వ్యవసాయ బీమా పాయింట్ ఆఫ్లో ఒక న్యూస్ రావడం జరిగింది. వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించిన నియమ నిబంధనలు IRDA ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ నియమ నిబంధనలు సడలింపిస్తున్నట్టు సరళతరం చేస్తున్నట్టు IRDA పేర్కొనడం జరిగింది. తద్వారా ముందస్తుగానే తమ అనుమతి లేకుండా అంటే ఇంతవరకు ఎట్లుంటే IRDA అనుమతి తీసుకున్న తర్వాతనే పాలసీ చేయాలి. దీని పాయింట్ ఆఫ్లో ముందస్తుగా IRDA అనుమతి లేకుండానే వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అనుబంధ కార్యకలాపాలకు బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా ప్రారంభించుకోవచ్చని IRDA నియమ నిబంధనలు సరళతరం చేయడం జరిగింది. కాక్లియర్ ఇంప్లాంట్ వినికిడి లోపంతో బాధపడుతున్న వారికి ఇది ఒక శుభవార్త లాంటిది. పుట్టిన పిల్లలో వినికిడి లోపాలను గుర్తించి శాశ్వత వైకల్యం ఏర్పడకుండా చేసే చికిత్సనే కాక్లియర్ ఇంప్లాంట్ అంటారు. ఇది గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. దీని ఉద్దేశం ఏంటంటే ఒక పరికరాన్ని తలకు కొంచెం లోపల్లో ఒక చిప్ లాగా అమర్చి తలపైన పెట్టి ఇంకొక పరికరాన్ని చెవిలో పెడతారు. శాశ్వతంగా వినికిడి ఉన్న వాళ్ళకు కూడా తద్వారా వినికిడి లోపాన్ని సవరించే విధంగా ఉంది. ఈ చికిత్సను హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించడం జరిగింది. ఈక్విబైండ్ మనకు తెలుసు. దీని పాయింట్ ఆఫ్లో చూసినప్పుడు విశ్వంలో అణువులు అనేవి అనంతంగా ఉంటాయి. కొన్ని మాత్రమే ప్రాణాలను నిలబెట్టే ఔషధాల తయారీకి విశ్వంలోని అణువుల్లో ఉపయోగపడతాయి. అంటే కోట్లాలుగా విశ్వంలో అణువులు ఉన్నప్పుడు ఇందులో ఔషధాల తయారీకి కొన్ని మాత్రమే అణువులు ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో ఇవి ఏవి ఔషధాల తయారీకి ఉపయోగపడతాయని పాయింట్ ఆఫ్లో వీటి గుర్తింపు అనేది చాలా కష్టతరంగా ఉండి చాలా జాప్యం జరుగుతుంది. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MIT అమెరికా ఇందుకోసం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను అభివృద్ధి చేసింది. ఆ కృత్రిమ మేధ పేరే ఈక్విబైండ్. దీని ద్వారా ఔషధ ఉపయోగ అణువుల గుర్తింపులో వేగం పెరుగుతుంది. ఇది క్విక్వినా 2W అనే గణాంక నమూనా కంటే 1200 రెట్ల వేగంతో పనిచేయడం జరుగుతుంది. ఇది తద్వారా ఇది విశ్వంలో ఉన్న ఉపయోగపడే అణువులు అంటే ఔషధాల తయారీకి ఉపయోగపడే అణువులను మాత్రమే గుర్తించడం వల్ల జాప్యంలో నివారించి ఔషధాల తయారీని వేగవంతం చేసే అవకాశం దొరుకుతుంది. మనకు తెలుసు I2U2 అని చెప్పాం నిన్న. ఇండియా, ఇజ్రాయెల్, UAE, USA పాయింట్ ఆఫ్లో జూలై 14వ తారీఖు మీటింగ్ జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు వర్చువల్ మీటింగ్లో UAE భారతదేశంలో $2 బిలియన్ అంటే సుమారు 16,000 కోట్ల పెట్టుబడులు భారతదేశంలో వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టబోతున్నట్టు UAE ప్రకటించడం జరిగింది. అలాగే ISSF షూటింగ్ ప్రపంచ కప్ ముగిసింది. ఈ పథకాలలో మొత్తం ఈ ఈవెంట్లో పాల్గొన్న అన్ని దేశాల కంటే కూడా భారతదేశం సుమారు 8 పథకాలు సాధించి ప్రథమ స్థానం నిలిచింది. ఈ 8 పథకాలలో 3 స్వర్ణాలు, 4 రజతాలు, 1 కాంస్య పథకం సాధించి మొత్తం 8 పథకాలతో ఈ ఈవెంట్లో భారతదేశం అగ్రస్థానంలో నిలవడం జరిగింది. రైట్ టు రిపేర్ అంటే మనకు తెలుసు మొబైల్స్, రిఫ్రిజిరేటర్, టీవీలు మనం కొంటాం, తర్వాత విడి భాగాలు దొరకవు. రిపేర్ చేపించినప్పుడు చాలా సందర్భాలలో ఇబ్బంది కావడం జరుగుతుంది. చాలా మటుకు మనం పడేసే అవకాశం దొరుకుతుంది, లేదా వాటిని పక్కకు పడేసే అవకాశం దొరుకుతుంది. అలా కాకుండా
ఖచ్చితంగా ఏదైతే తయారు చేసి కంపెనీలు మనకు వస్తువులు అమ్ముతాయో, రిఫ్రిజిరేటర్ కానీ, టీవీ కానీ, కారు కానీ, ఇంకేదో వస్తువుైనా వాళ్ళే ఖచ్చితంగా దానికి సర్వీసు కొన్ని సంవత్సరాల పాటు ఇస్తూ రిపేర్ చేసి ఇచ్చే విధంగా అవకాశాలు కల్పించే విధంగా నియమ నిబంధనలు కేంద్ర ప్రభుత్వం రూపొందించబోతున్నట్టు కేంద్రం ప్రకటించడం జరిగింది. అలాగే ఒకటి పిస్టల్కి సంబంధించిన ఒకటి వచ్చింది, పిస్టోల్. ఇప్పటి వరకు మనం విదేశాల నుంచే మనము పిస్టల్ను దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. డిఆర్డిఓ సహకారంతో లోకేష్ మిషన్స్ తయారు చేసిన తొలి దేశీ 9mm మెషిన్ పిస్టోల్ను మనం సొంతంగా తయారు చేసాం. దీనికి ప్రత్యేకంగా ఏం పేరు పెట్టలేదు. దీనివల్ల ఈ నెల మొదటి వారం ఢిల్లీలో జరిగిన 7వ అంతర్జాతీయ పోలీస్ ప్రదర్శనలో దీన్ని ప్రదర్శించడం జరిగింది. ఇది దేశీయంగా తయారు చేసిన తొలి 9mm మెషిన్ పిస్టోల్. తద్వారా మనకు ఫ్యూచర్లో మనకు కావలసినన్ని కూడా 9mm మెషిన్ పిస్టల్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఎగుమతులు చేసే విధంగా కూడా డిఆర్డిఓ తగిన ప్రణాళికలను రూపొందించడం జరుగుతుంది. బిషప్స్ ఎయిర్లాక్స్ అంటే అంతరిక్షంలో చెత్త చాలా ఉంటుంది. అవి గ్రహశకలాలు కావచ్చు, అస్ట్రాయిడ్స్, తోకచుక్కలు ఢీకొన్నప్పుడు కావచ్చు, లేదా కాలుష్యం పైకి వెళ్ళినప్పుడు కావచ్చు, రకరకాల చెత్త తయారవుతుంది. అంతరిక్షంలో చెత్తను ఏరి దాన్నంతా ఒక్క దగ్గర పోగు చేసి మండించే పరికరాన్ని పేరే బిషప్స్ ఎయిర్లాక్. దీని ద్వారా ఇందులో ఒకేసారి 600 పౌండ్లు సుమారు 272 కిలోల చెత్తను వేసి మండించవచ్చు. ఐఏఎస్ ముఖ్యంగా ఐఏఎస్ అస్ట్రోనాట్స్ల వల్ల ఏడాదికి పోగయ్యే చెత్త, అంతరిక్షంలో చెత్త ఎంత 2500 కిలోలు. అయితే ఈ బిషప్స్ ఎయిర్లాక్ అనే పరికరాన్ని తయారు చేసింది హ్యూస్టన్కి చెందిన నానోరాక్స్ అనే ప్రైవేట్ అంతరిక్ష సంస్థ. ఈ బిషప్స్ ఎయిర్లాక్స్ చెత్తను ఏరి మండించే పరికరాన్ని తయారు చేయడం జరిగింది. ఉబెర్ క్యాబ్ మనకు తెలుసు, రెంటల్ కార్లో రారాజుగా వెలుగొందుతుంది. ఉబెర్ కార్ యాప్ ఆధారిత టాక్సీ సేవలను 2009లో ప్రారంభించి 30 దేశాలకు విస్తరించడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో $వేల కోట్ల రాజకీయ లాబింగ్ చేసి పన్నులు ఎగవేత చేసినట్టు ఉబెర్పై ఆరోపణ రావడం జరిగింది. ఆ కంపెనీ కూడా ఒప్పుకోవడం జరిగింది. స్టీల్త్ టెక్నాలజీ, ముఖ్యంగా స్టీల్త్ టెక్నాలజీ ఉపయోగించి అనేక రకమైన అవకతవకలు పాల్గొనబడ్డది అని పేర్కొనడం జరిగింది. దీనిపైన విచారణ కూడా కొనసాగుతుంది. రిషి సునాక్ మనకు తెలుసు, బ్రిటన్ ప్రధాని రేసులో ముందంజున్న వ్యక్తి. ఈయన నిన్న జరిగిన 2వ రౌండ్లో, మొదటి రౌండ్లో ఆల్రెడీ 88 ఓట్లు సాధిస్తే 2వ రౌండ్లో మరింత ముందుకు వెళ్ళి రిషి సునాక్ 101 ఓట్లు సాధించడం జరిగింది. పెన్నీ మెర్టాండ్ 83 ఓట్లు సాధిస్తే లీజ్ ట్రస్ 64 ఓట్లు సాధించారు. ఇలా పలు రౌండ్లు నిర్వహించిన తర్వాత లాస్ట్కి ఇద్దరిని మిగిస్తారు, ఫైనల్లో చేస్తారు. వాళ్ళిద్దరికి ఫైనల్గా జరిగిన రౌండ్లో విజేత ఒక రకంగా ఎక్కువ ఓటు సాధించిన వ్యక్తి సెప్టెంబర్ 5న బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇవి జూలై 15వ తారీఖున ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పరిశీలించినట్టయితే ఇక డోలో 650 మనకు తెలుసు. జ్వరం వచ్చినప్పుడు మామూలు ఇంతకుముందు పారాసిటమాల్ 500 mg వేసుకునేవారు. ఆ తర్వాత క్రమంలో దాని స్థానంలో డాక్టర్లు కానీ ఎక్కువ మంది రెఫర్ చేసేది డోలో 650 mg. కరోనా కాలంలో ఇది చాలామందికి రక్షణగా నిలిచింది. చాలామంది కూడా దీని ద్వారా స్వస్థతను చేకూర్చుకోవడం జరిగింది. దీని పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు పేషెంట్లకు ఇచ్చే మందుల్లో ఇది రాయాలంటూ డాక్టర్లకు ప్రత్యేక నజరానాలు ఇచ్చినట్లు ఈ సంస్థ ఒప్పుకోవడం జరిగింది. నజరానాలు లంచాల రూపంలో ఈ డోలో 650 తయారు చేస్తున్న సంస్థ అయిన మైక్రో ల్యాబ్స్ అనే సంస్థ డోలో 650ని డాక్టర్లు ప్రిస్క్రిప్షన్లో రాయాలి, ఎక్కువ మార్కెట్ చేయాలని వివిధ సంస్థలకు వివిధ డాక్టర్లకు ఇచ్చిన లంచాల మొత్తం 1000 కోట్లుగా పేర్కొనడం జరిగింది. దీని అనైతిక చర్యల పాయింట్ ఆఫ్లో ఇది అనైతిక చర్యల పాల్పడ్డట్టు ఈ మైక్రోలాగ్స్ పైన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఈ డోలో 650 అమ్మకాలపైన కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు విచారణకు ఆదేశించడం జరిగింది.
కేరళ పాయింట్ ఆఫ్లో మనకు న్యూస్ వచ్చింది. కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ లిమిటెడ్ అనేది కేరళ రాష్ట్రం సొంతంగా సమకూర్చుకోవడం ద్వారా సొంత ఇంటర్నెట్ సర్వీస్ కలిగిన తొలి రాష్ట్రంగా, దేశంలోని తొలి రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించడం జరిగింది. రవిశంకర్ మనకు తెలుసు, ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు. దీని పాయింట్ ఆఫ్లో దక్షిణ అమెరికా దేశమైన సురినామ్ తన అత్యున్నత పురస్కారమైన హానరరీ ఆర్డర్ ఆఫ్ ద ఎల్లో స్టార్ అనే అవార్డును పురస్కారాన్ని ఈయనకు ప్రదానం చేయడం జరిగింది. తినకు ప్రదానం చేసిన వ్యక్తి ఎవరంటే సురినామ్ దేశ అధ్యక్షుడు చాన్ సంతోకి. ఇది వివిధ రంగాల్లో సేవలు చేసిన వారికి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ముఖ్యంగా అయితే ఇది వివిధ దేశాధినేతలకు, రాజకీయ నాయకులకు మాత్రం ఇచ్చారు. కానీ ఈసారి మొట్టమొదటిసారిగా ఒక ఆధ్యాత్మికవేత్తకు రావడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా ఈ పురస్కారాన్ని పొందిన ఆసియా ఖండానికి చెందిన వ్యక్తిగా రవిశంకర్ గుర్తింపు పొందడం జరిగింది. డ్రోన్ యాత్ర. స్విట్జర్లాండ్కు చెందిన ప్రముఖ అగ్రికల్చరల్ మెడిసిన్ కంపెనీ అయిన సింజెంటా కంపెనీ దేశవ్యాప్తంగా తెలంగాణతో కలిపి 13 రాష్ట్రాలలో 10,000 కిలోమీటర్ల మేర డ్రోన్ యాత్రను ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం ఏంటంటే డ్రోన్ల ద్వారా పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించడం అనేది దీని ముఖ్య ఉద్దేశం. ఇక్కడ ఇంకొక న్యూస్, ఎన్ఐఆర్డి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ అనేది అంటే ఇక్కడ ఏంటంటే విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకుల పాయింట్ ఆఫ్లో ఈ సంస్థ ఇస్తుంది. అలా విద్యా సంస్థలకు ఇచ్చే ర్యాంకుల పాయింట్ ఆఫ్ ఇచ్చినప్పుడు కొన్ని విభాగాలు ఇచ్చారు, ఇంజనీరింగ్, లైఫ్ సైన్సెస్ ఇలాంటి పాయింట్ ఆఫ్లు ఇస్తే ఓవరాల్గా అన్ని రంగాలలో అన్ని రకాల యాక్టివిటీస్లో అత్యుత్తమ ర్యాంకులు పొందిన విద్యా సంస్థలు ఏంటంటే ఐఐటి మద్రాస్, ఐఐటి బెంగళూరు, ఐఐటి బాంబే. ఇవి దేశవ్యాప్తంగా పొందినప్పుడు ఇవి టాప్ 3. దేశంలోనే మన ఓయూ 22వ స్థానంలో ఉంటే జేఎన్టీయు 76వ స్థానం, హైదరాబాద్కు చెందిన గచ్చిబౌలి IIIT 62వ స్థానం రావడం జరిగింది. తెలంగాణలో టాప్ 10లో తెలంగాణ నుంచి ఒక్క సంస్థ కూడా లేకపోవడం అనేది ఇక్కడ ఆశ్చర్యకరం. సుప్రీంకోర్టుకు సంబంధించిన కాబోయే సీజే, నెక్స్ట్ కాబోయే ప్రధాన న్యాయమూర్తిగా పేర్కొంటున్న జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ నిన్నొక వ్యాఖ్య చేయడం జరిగింది. తను నిన్నొక మామూలు సుప్రీంకోర్టు టైమింగ్స్ 10:30కి అయితే తన 9:30కే వచ్చి ఒక కేసు విచారణ ప్రారంభించి స్కూల్ పిల్లలు 7 గంటలకే స్కూల్కు వెళ్ళినప్పుడు మనం 9 గంటలకు కేసుల విచారణకు కోర్టుకు రాలేమా అని పేర్కోవడం జరగడం ద్వారా ఒక సంచలనానికి నాంది పలకడం జరిగింది. నిన్న ఏదైతే 9:30కు జరిగిన కేసు విచారణ పాల్గొన్న బెంచ్లో ఉన్న జస్టిస్లు ముగ్గురు ఎవరంటే జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్, జస్టిస్ రవీంద్ర భట్, జస్టిస్ సుధాంశు ధూలియా. రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన మరొక న్యూస్, రాష్ట్రపతి ఎన్నిక జూలై 18వ తారీఖున జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్లో బ్యాలెట్ పత్రాల ద్వారా, బ్యాలెట్ బాక్సుల ద్వారా జరుగుతున్న క్రమంలో ఎంపీలకు ఆకుపచ్చ బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ను ఇవ్వడం జరుగుతుంది. ఎంపీలకు ఆకుపచ్చ బ్యాలెట్, ఎమ్మెల్యేలకు గులాబీ రంగు బ్యాలెట్ ఇవ్వడం జరుగుతుంది. శ్రీలంక పాయింట్ ఆఫ్లో మరొక న్యూస్ రావడం జరిగింది. మనకు తెలుసు తాత్కాలిక అధ్యక్షునిగా రనిల్ విక్రమసింఘే ఉన్నారు. ఈ నెల 20న కొత్త అధ్యక్షునిగా ఎన్నుకోబోతున్నట్టు సమాచారం ఉంది. ఇలా చూసుకున్నప్పుడు తాత్కాలిక అధ్యక్షుడున్న రనిల్ విక్రమసింఘే ఇంతకుముందు రాజ్యాంగానికి చేసిన 19వ రాజ్యాంగ సవరణను పునరుద్ధరిస్తామని పేర్కోవడం జరిగింది. ఈ 19వ రాజ్యాంగ సవరణ పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు అసలు దీని విషయం ఏంటంటే 19వ రాజ్యాంగ సవరణ ఏంటంటే పార్లమెంటుకు అధ్యక్షుని కంటే అత్యధిక అధికారులు ఉండే విధంగా ఈ రాజ్యాంగ సవరణను శ్రీలంక పార్లమెంటు ఆమోదించడం జరిగింది. అంటే పార్లమెంటుకు రాష్ట్రపతి కంటే అంటే అధ్యక్షుని కంటే ఎక్కువ అధికారులు ఉండే విధంగా దీన్ని ఆమోదించారు. ఆ తర్వాత క్రమంలో ఎప్పుడైతే ఈ 2019లో శ్రీలంక అధ్యక్షుడు వచ్చిన గోటబయ రాజపక్షే ఈ 19వ రాజ్యాంగ సవరణను రద్దు చేస్తూ అధ్యక్షునికి అపరిమిత అధికారాలను కట్టబెట్టడం జరిగింది.
దీన్ని పునరుద్ధరిస్తామని ఇప్పుడు పేర్కొన్నారు. అలాగే శ్రీలంక సుప్రీంకోర్టు రాజపక్సే మరియు అతని సోదరులు ఈ నెల 28 వరకు దేశం విడిచిపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగింది. అలాగే క్వాడ్సా అనేది ఒక చట్టం. దీనిని అమెరికా, రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్లకు వ్యతిరేకంగా తీసుకురావడం జరిగింది. క్వాడ్సా నుండి ఆంక్షలు అంటే క్వాడ్సా ఆంక్షల నుంచి భారతదేశానికి మినహాయింపు ఇవ్వడం జరిగింది. దీనికి అమెరికా ప్రతినిధి సభ ఆమోదం కూడా చేయడం జరిగింది. క్వాడ్సా అంటే ఏంటంటే ఇది కఠినమైన అమెరికా చట్టం. 2014లో క్రిమియా ఆక్రమణ, 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం తర్వాత ఈ చట్టం తెరపైకి రావడం జరిగింది. రష్యా నుంచి భారీ ఆయుధాలు కనుక కొనుగోలు చేసుకొని చేసే దేశాలపైన, రష్యా నుంచి భారీ స్థాయిలో యుద్ధ కానీ ఆర్మీకి సంబంధించిన ఆయుధాలను కొనుగోలు చేసే దేశాలపైన అమెరికా ఆంక్షలు విధించడం జరుగుతుంది. ఈ అమెరికా ఆంక్షలు విధించే చట్టం పేరే క్వాడ్సా. అయితే ఇటీవల కాలంలో భారతదేశం రష్యా నుంచి 40,000 కోట్లతో 2018లో ఒప్పందం చేసుకొని S-40, S-40 క్షిపణులను రక్షణ వ్యవస్థ కోసం కొనుగోలు చేయడం జరుగుతున్న క్రమంలో రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న ఈ S-40లకు అమెరికా మినహాయింపునివ్వడం జరిగింది. ఇవి జూలై 16వ తేదీన ఉన్న ముఖ్యమైన జూలై 17వ తేదీ ఈ రోజున వివిధ దినపత్రికల్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ను కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టితో పరిశీలించినట్టయితే జగదీప్ ధన్కడ్ ఎన్డీఏ పక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి. ఈయన ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ గవర్నర్గా ఉన్నారు. ఈయన ఎన్నిక సులభం, ఎన్డీఏకు పూర్తి మెజార్టీ ఉంది. ఉపరాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీలో సభ్యులైన లోక్సభ, రాజ్యసభ సభ్యుల చేత ఎన్నుకోవడం జరుగుతుంది. ఇలా పూర్తి స్థాయి మెజార్టీ ఉంది. ఈ జగదీప్ ధన్కడ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈయన కనుక ఒకవేళ ఉపరాష్ట్రపతిగా ఎన్నికైతే దేశంలోనే ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన మొట్టమొదటి ఓబీసీ నేతగా, ఓబీసీ వ్యక్తిగా జగదీప్ ధన్కడ్ రికార్డు సృష్టించడం జరుగుతుంది. చైనాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వచ్చింది. మనకు తెలుసు ఒకటి, చైనా పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు 7th సెన్స్, సూర్య హీరోగా వచ్చిన 7th సెన్స్ ఒకటి వచ్చింది. అందులో మైండ్ కంట్రోలింగ్ టెక్నిక్ అనేది ఒకటి వాడటం జరుగుతుంది. దీని పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నప్పుడు ప్రత్యర్థుల మెదడు నియంత్రణకు మైండ్ కంట్రోల్ వెపనరీ అనే ఒక వ్యవస్థను చైనా తీసుకురాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. యుద్ధంలో విజయమే లక్ష్యంగా సరికొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ ఆధారిత సాంకేతికతతో దీన్ని అభివృద్ధి చేస్తున్నట్టు పేర్కొనడం జరిగింది. చైనా దేశంలో మామూలుగా దేశం తీసుకునే నిర్ణయాలను టీవీల ద్వారా కానీ పబ్లిక్ ప్లేసులలో ప్రజలు చూస్తుంటారు. కాబట్టి చైనా దేశంలో సుమారు 50 కోట్ల సీసీ కెమెరాలు అమర్చారు. ఈ 50 కోట్ల సీసీ కెమెరాలు అంటే ప్రపంచంలో మొత్తం అమర్చిన సీసీ కెమెరాలో ఇవే సగం అంత అవుతాయి. ఈ సీసీ కెమెరా ద్వారా ఏంటంటే చైనా తీసుకునే నిర్ణయాలను అనౌన్స్మెంట్ చేసినప్పుడు వాటిని బహిరంగ ప్రదేశాల్లో కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన ప్రదేశాల్లో ప్రజలు చూసినప్పుడు ప్రజల ముఖంలో కలిగే హావభావాలను నియంత్రిస్తూ హావభావాలను అర్థం చేసుకొని తగిన విధంగా ప్రతిస్పందించి కొంతమందిని ఎలా కంట్రోల్ చేయాలి, తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలనే పాయింట్ ఆఫ్లో మైండ్ కంట్రోల్ వెపనరీ అనే సాంకేతికను అభివృద్ధి చేయడం జరిగింది. తద్వారా మనకు యుద్ధ రంగంలో ప్రత్యర్థులు కానీ ప్రజల హావభావాలు కానీ భావోద్వేగాలు కానీ దీని ద్వారా తెలుసుకొని తగిన చర్యలు తీసుకునేందుకు అవకాశం దొరుకుతుంది. ప్రత్యేక సమావేశం జరిగింది, పార్లమెంటు ప్రత్యేక సమావేశం. దీంట్లో 20వ తేదీ నాడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్టు, నూతన అధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్టు, దాని విధి విధానాల రూపకల్పనకు తగిన చర్యలు తీసుకున్నట్టు నిర్ణయం వెలువరించడం జరిగింది. ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో తొలిసారి ఫైనల్కు చేరిన వ్యక్తిగా అంటే పురుషునిగా రికార్డు సృష్టించడం జరిగింది. ఆయన ఎవరంటే లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్. అంటే
ఇప్పటి వరకు ఏంటంటే ఇంతకు ముందే ఈ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2003లో పారిస్లో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో లాంగ్ జంప్లో అంజు బాబీ జార్జ్ కాంస్య పథకం సాధించడం జరిగింది. ఫైనల్లో విజేతగా నిలిచి ఈ క్రమంలో ఆ తర్వాత ఈ మెగా టోర్నీలో ఫైనల్కు చేరిన తొలి పురుష అథ్లెట్గా మురళీ శ్రీశంకర్ రికార్డు సృష్టించారు. ఇతను ఖచ్చితంగా ఇప్పుడు ఫైనల్లో స్వర్ణం కానీ రజతం కానీ గెలిస్తే మరింత మెరుగైన పథకం సాధించిన మొట్టమొదటి భారతీయ అథ్లెట్గా ఈయన రికార్డు సృష్టించడం జరుగుతుంది. చెస్కు సంబంధించిన ఈరోజు 2 న్యూస్ వచ్చాయి. పారాసిన్ ఓపెన్ చెస్ టైటిల్, సెర్బియా వేదికగా జరుగుతున్న పారాసిన్ ఓపెన్ చెస్ టైటిల్లో విజేతగా ప్రజ్ఞానంద నిలవడం జరిగింది. మన భారతదేశానికి చెందిన ప్రజ్ఞానంద నిలవడం జరిగింది. అలాగే స్పెయిన్ వేదికగా విల్లా అంతర్జాతీయ చెస్ టోర్నీ జరుగుతుంది. ఇందులో భారత గ్రాండ్ మాస్టర్ అయిన అరవింద చిదంబరం ఛాంపియన్గా నిలవడం జరిగింది. యూబీఎస్ అనేది ఒక ప్రఖ్యాత ఆర్థిక సేవల సంస్థ, అమెరికాకు చెందింది. దీని యొక్క సీఈఓగా భారతీయ అమెరికన్ అయిన నౌరీన్ హసన్ నియామకం జరిగింది. అంటే యూబీఎస్ ఆర్థిక సంస్థ యొక్క నూతన సీఈఓగా ప్రవాస భారతీయులైన భారత అమెరికన్ నౌరీన్ హసన్ నియామకం కావడం జరిగింది. దునగిరి అంటే మామూలుగా ఏదైతే ఈ శ్రేణిలో 3 యుద్ధ నౌకలు తయారు చేయాలనుకున్నారు. మొట్టమొదటిది హిమగిరి, ఇది స్టేల్త్ యుద్ధ నౌక. ఈ స్టేల్త్ యుద్ధ నౌకలో మొదటిది హిమగిరి అయితే రెండవది దునగిరి. ఈ దునగిరిని నిన్న భారత రక్షణ మంత్రి గారు ప్రారంభించడం జరిగింది. ఇది ఎక్కడంటే హుగ్లీ నదిలో దీన్ని ప్రారంభించడం జరిగింది. దీన్ని నిర్మించింది గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ సంస్థ. ఫిక్కీ మనకు తెలుసు, FICCI ద ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఇది ఏదైతే ఈ వాణిజ్యం కావచ్చు, బిజినెస్ సంబంధించిన అంశాలని చూడడం జరుగుతుంది. ఈ ఫిక్కీ సంస్థ నూతన అధ్యక్షునిగా అనిల్ అగర్వాల్ నియామకం కావడం జరిగింది. దీని యొక్క పదవి కాలం 1 సంవత్సరం. ఈ అనిల్ అగర్వాల్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఈయన జీవక ఇండస్ట్రీస్ యొక్క అంటే వివిధ సంస్థల యొక్క ఎండీలను ఈ ఫిక్కీకి 1 సంవత్సరం పాటు అధ్యక్షుని నియమిస్తారు. ఈ సంవత్సరం ఫిక్కీ అధ్యక్షునిగా జీవక ఇండస్ట్రీస్ ఎండీ అయిన అనిల్ అగర్వాల్ నియామకం చేయడం జరిగింది. మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తర్వాత ఏర్పడ్డ భాజపా అలాగే శివసేన నుంచి వేరుపడ్డ మనకు అంటే బాలాసాహెబ్ శివసేన పాయింట్ ఆఫ్లో చూసుకున్నప్పుడు ఈ రెండింటి ఆధ్వర్యంలో ఏక్నాథ్ షిండే ముఖ్యమంత్రిగా, ఫడ్నవీస్ ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొలువైన నేపథ్యంలో బల నిరూపణ అయిపోయింది. బల నిరూపణలో కూడా నెగ్గడం జరిగింది. ఈ తర్వాత క్రమంలో ఎప్పుడైతే గత అగాడి ప్రభుత్వం, మహా వికాస్ అగాడి ప్రభుత్వం చివరి కేబినెట్లో తీసుకున్న అంటే ఉద్ధవ్ ఠాక్రే సీఎంగా ఉన్నప్పుడు చివరి కేబినెట్లో తీసుకున్న 3 నిర్ణయాలను ప్రస్తుతం కొత్తగా ఏక్నాథ్ షిండే ఆధ్వర్యంలో ఏర్పడిన ప్రభుత్వం ఈ నిర్ణయాల అమలు కోసం మంత్రివర్గ ఆమోదం లభించడం జరిగింది. అవి ఏంటి అంటే ఔరంగాబాద్ పేరును సంభాజీనగర్గా ఉద్ధవ్ ఠాక్రే అంటే వీళ్ళు దానికి ముందుగా ఛత్రపతి అనే పేరు యాడ్ చేసి ఔరంగాబాద్ పేరును ఛత్రపతి సంభాజీనగర్గా మార్చడం జరిగింది. అలాగే ఉస్మానాబాద్ను ధారాషివ్గా మార్చడం జరిగింది. అలాగే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దివంగత DB పాటిల్ అంతర్జాతీయ విమానాశ్రయంగా పేరు మార్చడం జరిగింది. ఇవి జూలై 17వ తేదీ ఈరోజున్న ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.